యాజ్ ఎ ఫీమేల్ ఫోటోగ్రఫర్ నేను ఒక వెడ్డింగ్కి వెళ్తున్నా, షూట్ చేస్తున్నా అంటే అడిగేస్తారు నన్ను, ఏమ్మా టైం పాస్కి వచ్చావా? రియలీ చూసి చూడు అమ్మాయి తీస్తుంది అని ఐ సీ మెనీ పీపుల్. నేను ఎన్ని వెడ్డింగ్స్కి వెళ్ళి అన్ని వెడ్డింగ్స్కి చాలా అన్యాచురల్ గా ఏదో దాంట్లో ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడు ఏదో సినిమా తీస్తున్నారు మ్యారేజెస్ ని కూడా. ఫోటోగ్రాఫర్స్ కూడా అలా అయిపోయారు. సో మోస్ట్ ఆఫ్ ది అంటే మన ఫోటోగ్రాఫర్స్ కొందరు ఏంటంటే ఎక్కువ లైట్స్ ఎక్విప్మెంట్ ఇదంతా చూస్తున్నారు, కానీ హౌ టు డీల్ ద సబ్జెక్ట్ ఇట్లా కాదన్నా, ఇట్లా చెయ్యి, అట్లా కాదు, ఇట్లా పట్టుకో అది నడవదు. చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ వైరల్ అయ్యాయి ఈ మధ్య. మేబీ మీరు చూసే ఉంటారు. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ విచ్ ఇస్ నియర్ టు బ్లూ ఫిల్మ్స్ లాగా కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దట్? Guys, have your moment. We take their consent to post. డిలేస్ ఎందుకు అవుతూ ఉంటాయి బేసిక్ గా ఆల్బమ్స్ ఇవ్వడానికి? క్లయింట్కి డంప్ అంతా ఇచ్చేసి మీరు సెలెక్ట్ చేయండి అని చెప్తే ఆల్బమ్ కోసం కొన్నేళ్ళైనా మనకి వెనక్కి సెలెక్షన్ రాదు. మ్యారేజెస్ అప్పుడు ఫోటోషూట్స్ అప్పుడు మీరు కపుల్ మీ ఫోటోషూట్ అయినట్టు ప్రతిదీ పోజెస్ మీరే చెప్పి, సో అదెలా అనిపిస్తుంది మీకు? మీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతారు అలా? కోపం వస్తుంది ఆకలేసినప్పుడు మీకు? గట్టిగా ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు? ఉన్నానుగా పక్కనే అయిపోయా, నా మీద బూతు 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 అని 4 పడతాయి. అబ్బా జర ఉంటే చచ్చిపోయేటోడిని. తను ఏదన్నా పని చెప్తుంది, అది ఏది చేయకూడదు అది చేస్తాం, అది చేసి దగ్గరికి వెళ్తాం. సో లవ్ మ్యారేజెస్ కి అరేంజ్ మ్యారేజెస్ కి అంటే చూస్తూ ఉంటారు కదా, బోత్ చూసి, సో ఏది ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ లవ్ మ్యారేజెస్ అంట. లవ్ మ్యారేజ్ నేనైతే రెండిట్లో స్పార్కిల్స్ చూసాను. ఓకే, కొంచెం పేరెంట్స్ కూడా ఇలా మాట్లాడే కానీ అలా పెళ్లి చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తే దిల్ గెట్ అ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఉందంటే అరేంజ్ మ్యారేజ్ లో కూడా స్పార్క్ ఉండిద్ది. ఈ మోస్ట్ ఇరిటేటెడ్ మూమెంట్ ఆన్ షూట్స్ ఏదైనా ఉందా? మొన్న కూడా జరిగినాయి. అంటే మంచి మూమెంట్, మంచి ఫ్రేమ్. ఓకే, బ్రైడ్ ఈజ్ వాకింగ్, అట్లా మంచిగా అట్లా తీసుకుని నడుచుకుంటూ వస్తున్నారు, మంచి ఎంట్రీ అవుతుంది, పిల్లగాడు మధ్యలో వచ్చి ఏడుస్తా ఉంటాడు. టిల్లీ స్క్వేర్ అందరూ అబ్బాయిలు ఫోటోగ్రాఫర్ ఉన్నారు. మేబీ ఒక 50-60 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆల్ మేల్ ఫోటోగ్రాఫర్స్ మధ్యలో దూరిపోయి ఎగ్జాక్ట్ గా ఎన్టీఆర్ గారు ముందు కూర్చొని నీల్ డౌన్ చేసి నేను తీస్తున్నాను. కొంతమంది వచ్చి ఎవరైతే అక్కడ కూడా అక్కడ చాలా ఉంటది, ఇంకా ఎక్కువ ఉంటది. క్లయింట్ కి ఫుల్ క్వాలిటీ వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ కి దేర్ ఆర్ సమ్ సెట్టింగ్స్ టు అప్లోడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్. బిఫోర్ పోస్టింగ్ మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ముందే దేర్ ఆర్ సమ్ పర్టికులర్ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్లో క్వాలిటీ ఫోటోని అప్లోడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డూ దట్. ఎందుకంటే ఎంత మంచి ఫోటో తీసినా నువ్వు హై క్వాలిటీ ఫోటో అయినా సరే నువ్వు అప్లోడ్ చేసాక దాని క్వాలిటీ అంత మారిపోతుంది. సో క్వాలిటీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెట్టింగ్స్ ఫోటోగ్రాఫర్స్ డోంట్ డూ. సో వాట్ ఈస్ ద సెట్టింగ్స్? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను మీ కౌసల్య. ఇవాళ మన హిట్ టీవీ పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్ గా మనం సెలబ్రిటీ కపుల్స్ ని చూస్తూ ఉంటాం, కానీ ఇవాళ ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ లో కపుల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. సో దే వర్ రియలీ సో స్పెషల్ అనమాట. దే వర్ సో క్యూట్ యాజ్ ఎ కపుల్. సో మనం చూడొచ్చు. ఈ పాడ్కాస్ట్ అయితే ఖచ్చితంగా చూడండి, చాలా ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులో. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో వితౌట్ ఎనీ డిలే జస్ట్ గెట్ ఇన్ టు ది పాడ్కాస్ట్. హాయ్ క్యూట్ కపుల్, ఎలా ఉన్నారు? సో సాయి కిరణ్ గారు అండ్ అలాగే తేజు.com. సో మాకైతే తేజు అనడం కదా, తేజు.com అనేది బాగా గుర్తుంది అనమాట. సో మీరు చెప్తారు కదా, హలో గాయ్స్ వెల్కమ్ టు తేజు.com అని. సో అది గుర్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎకోర్ వెడ్డింగ్స్, ఎకోర్ ఫోటోగ్రఫీ, ఇట్స్ లైక్
బాగా వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది అండ్ యూ గైస్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ అనిపించింది నాకు. అండ్ చాలా క్యూట్ గా అనిపించారు మీరు. బేసిక్ గా ఫోటోగ్రఫీ అనగానే అబ్బాయిలు చేస్తూ ఉంటారు కదా. సో మీరు కపుల్, నేనైతే బేసిక్ గా సెలబ్రిటీ కపుల్స్ ని చూస్తాను కానీ ఇప్పుడు కపుల్ ఫోటోగ్రాఫర్స్ ని చూస్తున్నాను. సో హ్యాపీ టు సీ యూ. సో వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు, ఏంటి సంగతి? సూపర్ గుడ్. సూపర్ గుడ్. మంచిగా ఉన్నాం. యా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం యా బట్ కంఫర్టబుల్ నౌ. మెల్లిమెల్లిగా ఫ్లో లో. నైస్. నాకు ఫస్ట్ క్వశ్చనే ఈ కపుల్ ఫోటోగ్రఫీ అనేది ఎట్లా స్టార్ట్ చేశారని అడగాలనిపించింది. సో హౌ ఇట్ స్టార్టెడ్? సో ఫస్ట్ నేను ఫోటోగ్రాఫర్, తనతో ఏమంటారు పెళ్ళైన తర్వాత తనని కూడా మార్చేయాల్సి వచ్చింది. లైక్ రాజమౌళి గారు మెల్లగా ఏమంటారు ఆ రమ్మగారిని అలా 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 మెల్లగా తీసుకొచ్చేసినట్టు నేను కూడా తనని మెల్లగా ఇలా ఇలా నా సైడ్ తెప్పించేస్తున్నాను. సో మీది లవ్ మ్యారేజ్? యా లవ్ మ్యారేజ్. సో అలా లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్డ్. సో ఎప్పుడు కలిసారు తనని? అక్టోబర్ 22 కలిసాం. ఇయర్ 3 years బ్యాక్. yes 2 years back. నైస్. సో మీరు చెప్పండి, మీ ప్రొఫెషన్ ఏంటి, అసలు మీరు ఎలా ఇందులోకి ఎంటర్ అయ్యారు? ఆయన మార్చారా, మీరే మారిపోయారా? యాక్చువల్లీ రెండును. నేను యూజువల్ గా ఫస్ట్ అయితే నేను న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ నా బ్యాక్గ్రౌండ్, డైటిషియన్ గా చేస్తుండే. ఇలానే కామన్ ఫ్రెండ్ ద్వారా నేను తనని కలవడం అయింది. సో వీ ట్రావెల్డ్. ట్రావెల్ చేసిన తర్వాత వి ఫెల్ ఫర్ ఈచ్ అదర్. మెల్లిగా ఆయన నన్ను అలా అలా వచ్చే అని తీసుకెళ్ళిపోయారు ఆయన దాంట్లోకి. ఐ యూజువల్లీ యూస్ టు క్లిక్ హిమ్, అంటే చిన్న చిన్న క్లిప్స్ తీస్తా ఉండే నేను తనవి. లైక్ తను ఏదైనా పని చేసుకుంటుంటే లేకపోతే క్యాండిడ్ పిక్స్ లాగా. goofy person around her, a nerd in front of everyone. సో యూజువల్ గా నార్మల్ ఎమోషన్స్ నేను చాలా తీస్తుండే. And he observed it and he said me that you have that. నీలో అది ఉంది, you can capture very good moments అని చెప్పి తను నాలో ఇది ఉంది అని మంచి ఫోటోగ్రాఫర్ ని వెతికి తీశారు. సో అలా నేను ఫోటోగ్రఫీలోకి వచ్చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ హీ ట్రైన్డ్ మీ వెల్, ఇంకా అట్లా మా ప్రొఫెషన్ అయిపోయింది. చాలా సెన్సిటివ్ గా, సొఫిస్టికేటెడ్ గా, చాలా స్వీట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు. సో డాక్టర్, ఐ మీన్ న్యూట్రిషనిస్ట్ తెలిసిపోతుంది మీరు ఇప్పుడు చెప్తుంటేనే. ఓ మేబీ సమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు అర్థమవుతుంది. కానీ ఫోటోగ్రాఫర్ అంటే కొంచెం బబ్లీగా. సో మీ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు అనిపించింది. సో మీరు అలా మారారా, లేదంటే మీరు అలానే ఉంటారా? ఇలానే ఉంటాను. ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నారు. సో యాక్చువల్ తేజు కొంచెం బయటకు మెల్లిగా బయటకు వస్తారా? సో యా, సో తనలో మీకు ఏది బాగా ఇష్టం? ఐ మీన్ ఏ నేచర్ కానీ ఏ థింగ్ బాగా ఇష్టం మీకు? She is very cute and like she is very goofy around me. She అంటే లైక్ ఉంటే పక్కన ఉంటే చాలా కొంచెం మంచి హ్యాపీగా నవ్వుకుంటుంటాం. జస్ట్ సో లుక్ అట్ హర్ ఫేస్ అన్నట్టు. ఓకే. సో ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎవరు ప్రపోజ్ చేసుకోలే యాక్చువల్లీ. ఓ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారు. మ్యారేజ్ అయిపోయింది. వి బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్. యా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ లెడ్ టు ఓకే యు ఆర్ ద రైట్ వన్ ఫర్ మీ అని కొంచెం ట్రావెల్ చేశాక అర్థం అయిపోయింది. వి డిడ్ంట్ గెట్ మోర్ ఇంటూ, మనకు ఉంటాయి కదా ఒక చెక్ లిస్ట్, ఐ లవ్ యూస్ అట్లా కాకుండా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఎక్కడ కలిసారు మీరు? నా స్టూడియోలో. సో మీకు పిక్చర్ సిస్టమా, అంటే క్లిక్ చేయించుకోవడం, దిగడం అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. తీయడం ఇష్టం. ఓకే. సో కమింగ్ టు ఫోటోగ్రఫీ, వై ఫోటోగ్రఫీ అంటే ఏం చెప్తారు? నా మెయిన్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. చాలా చేశాను, వేరే వేరే పనులు చేశాను, బట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్. కొంచెం మనసుకి ప్రశాంతత వచ్చింది, ఇక్కడ వచ్చింది అనమాట. ఒక మంచి ఫ్రేమ్ తీస్తే ఐ కెన్ స్లీప్ హ్యాపీలీ ఇన్ దట్ డే. సో దట్స్ హౌ ఐ ఫౌండ్ ఫోటోగ్రఫీ. కానీ బేసిక్ గా అబ్బాయిలు ఫోటోగ్రాఫర్స్ అంటేనే ఫోటోగ్రాఫర్ అంటే పేరెంట్స్ కానీ బాబు ఫోటో తీద్దా ఇట్లా వస్తా ఉంటారు, అలా అంటూ ఉంటారు. ఏం చేస్తారు మీ అబ్బాయి అని అంటే ఏముంది ఫోటో తీస్తారు కానీ ఇలా కొంచెం క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు యాజ్ ఎ కపుల్ మీరు వర్క్ చేస్తున్నారు. సో ఇదేలా ఉంది? ఏదైనా ఛాలెంజింగ్ ఏదైనా ఫేస్ చేస్తున్నట్టు అనిపించిందా, లేదా ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యూ? సో హౌ యూ ఫేసింగ్? నేనైతే పర్సనలీ ఇప్పటి వరకు నేను ఇట్లాంటిది ఏమీ ఫేస్ చేయలేదు. సి ఒక పర్సన్
తో ఎలా ఉండాలో మీరు ట్రావెల్ చేస్తూ తెలిసిపోయిద్ది అది మీకు. ఇప్పుడు మేము ఫోటోగ్రాఫర్స్ గా మీ ఇంటికి వచ్చాము, మీరు మాతో మాట్లాడుతూ వీళ్ళతో ఎలా ఉండాలో ఆ ర్యాపో మీకు వచ్చేసిద్ది, మీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు లో క్లాస్ పర్సన్, ఒక నార్మల్ ఒక గల్లీ పర్సన్ వస్తే మీరు ఎలా ఉంటారో మీ బిహేవియర్ చేంజ్ అయిపోయిద్ది. అది ఎలా చేంజ్ అవుద్ది, అది ఆ మనిషి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి చేంజ్ అవుద్ది. ద క్లాస్ యూ గివ్ టు అదర్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్. అది సో ఎలా ఉంటుందంటే మేము వెళ్ళి సరే రండి మేడం ఫోటో తీసేస్తాం అని అనము. ఫస్ట్ మేము డీల్ మాట్లాడుకునే ముందే క్లయింట్తో మాట్లాడతాం. అప్పుడు మా మధ్యలో ర్యాప్ వచ్చేసిద్ది. తర్వాత ఏ బాబు ఏట్రా అవి రావు. ఫస్ట్ మేము ఇప్పుడు మేము ఒక్కసారి ఒకరికి వెడ్డింగ్ తీసామంటే వాళ్ళకి ఇంట్లో ఏ వెడ్డింగ్ వచ్చినా పలానా తేజు ఉంది, సాయి ఉన్నాడు అని అంటారు, కానీ ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఉన్నాడు కదా అని అనరు. ఓకే. సో ఆ ర్యాప్, ఆ రిలేషన్ మనం ఆ క్లయింట్ మధ్యలో బిల్డ్ చేసుకుంటే అవి రావు. మేమైతే ఇప్పటి వరకు అట్లాంటిది గాడ్స్ గ్రేస్ మేము ఇప్పటి వరకు అవి ఫేస్ చేయలేదు. సో ఫస్ట్ మీ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ క్లయింట్స్ ఎలా ఉంటుంది, లేదంటే క్లయింట్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మీన్ మోస్ట్లీ సోషల్ మీడియా త్రూ కానీ లేదంటే రెఫరెన్సెస్ త్రూ కానీ వస్తూ ఉంటారు. బట్ మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వే ఆఫ్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ జస్ట్ లైక్ దిస్, తను చెప్పినట్టు వి డైరెక్ట్లీ డీల్ కాకుండా ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ వాట్స్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళదంతా మనం మ్యాచ్ అవుతున్నామా, ఓకే మనం చేయగలుగుతామా. ఫస్ట్ క్లయింట్ మమ్మల్ని చూస్ చేయడం కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ చూస్ అవర్ క్లయింట్స్. ఎందుకంటే కొన్ని తీసుకున్న తర్వాత రిగ్రెట్ అయ్యే బదులు ముందు తీసుకునే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక ఇంటర్వ్యూ, బేసికలీ మనం ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాం మేము కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. వి ఆస్క్ సమ్ క్వశ్చన్స్, వి గెట్ మనకు ఆన్సర్స్ తో తెలుస్తుంది కాబట్టి విల్ గెట్ టు నో వాట్ క్లయింట్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. దాన్ని బట్టి దెన్ వి బికమ్ ఫ్రెండ్స్ విత్ ద క్లయింట్స్. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిలో వెళ్ళి షూట్ చేస్తుంటే దే డోంట్ ఫీల్ లైక్ సమ్ వన్ ఇస్ కేమ్ అండ్ షూటింగ్. వి ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత టీమ్ అందరిని ఇంట్రడ్యూస్ చేసి విల్ హ్యావ్ సమ్ చిట్ చాట్, ఒక మంచి చిట్ చాట్ అయిన తర్వాత విల్ స్టార్ట్ షూటింగ్ అన్నట్టు. డైరెక్ట్ కెమెరా తీసుకెళ్ళి మొహం మీద పెడితే నో వన్, ఎవ్రీ వన్ విల్ బికమ్ కాన్షియస్. కెమెరా కోసం నవ్వడం, కెమెరా కోసం ఇది చేయడం ఉంటుంది. లెట్ దెమ్, వి ట్రై టు లెట్ దెమ్ హ్యావ్ దేర్ మూమెంట్. మేము ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు ఇందాక అన్నారు క్లయింట్ మమ్మల్ని చూస్ చేసుకోవడం కాదు, మేమే క్లయింట్స్ ని చూస్ చేసుకుంటాం అని. సో మీరు ఎలాంటి క్లయింట్స్ ని చూస్ చేసుకుంటారు? సో ఏం చూస్తారు క్లయింట్స్ లో మెయిన్ గా? చిక్ ఉండద్దు తెలిసిపోద్దా అది ఫస్ట్ మీట్ లోనే? అంటే తెలిసిపోద్ది, కొన్ని విషయాల్లో తెలిసిపోద్ది. మెయిన్ గా ఏది మెయిన్ అంటారు చెప్పండి? కామన్ సెన్స్ ఉంటదా? చాలా వరకు కొందరికి ఉంటది, కొందరికి ఉండదు. ఓకే. కొందరిని డీల్ చేయాల్సి వస్తుంది, కొందరిని దే ఆర్ అవర్ పర్సన్ అనేది అర్థం అవుతుంది మనకి. ఓకే. సో మీ వైబ్ ని మ్యాచ్ అయ్యే వాళ్ళు మీ క్లయింట్స్ అవుతారు. వైబ్ చెక్ అవుతుంది ముందు ఇంటర్వ్యూలో. ఫస్ట్ వైబ్ చెక్ అవుద్ది. వైబ్ చెక్ అయితే దెన్ ఆఫ్టర్ లైక్ మీ క్లయింట్స్, మీరు మీ ఫోటోగ్రాఫర్స్, డీల్ డన్. ఓకే. సో మీరు ఇందాక అన్నారు అలా చిక్ ఉన్న క్లయింట్స్ ఉన్నారా? అంటే మీకు అనిపించి అబ్బా ఎందుకురా బాబు వీళ్ళని ఈవెంట్ ఎందుకు ఒప్పుకున్నావు అని అనిపించిందా? రీసెంట్ గా ఒకటి అయింది, ఫుల్ నిద్రలో ఉంటే. అవునా? యా. అండ్ సిచ్యువేషన్ చెప్తారా ఏదైనా? యా నేను ట్రావెలింగ్, ఫుల్ నిద్రలో ఉన్నాను. దిస్ గైస్ కాలింగ్, ఊకే కాల్ చేస్తున్నారు. వేరే ఒక మంచి క్లయింట్ రిఫర్ చేశారు అనమాట. తను చెప్తే ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి అన్నాం. దాని ఆఫ్టర్ నెగోషియేషన్స్ స్టార్ట్ అయినాయి. ఇంత కాదు ఇంత, ఇంత కాదు ఇంత, ఇంత కాదు ఇంత, ఇంత కాదు ఇంత కానీ ఒక 5-6 కాల్స్ అయినాయి ఊరికే. లేదండి ఇది మాత్రం మనం చేయగలుగుతాం, ఇంతవరకు ఇది లాస్ట్ అని చెప్పేసి ఇంకా నా వేరే క్లయింట్ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఐ ట్రై టు చూస్ దెమ్. ఇక వాళ్ళు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ డెలివరీ అయ్యేంత వరకు చిక్ 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 ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో ఇది అలా కాదు, అది అలా కాదు, ఇది ఇలా కాదు, అది అలా. వన్స్ ఒకసారి నెగోసియేషన్ క్లయింట్స్ దొరికారంటే ఒకళ్ళు ఒకసారి ఓ బడ్జెట్ అని వచ్చాక తర్వాత మళ్ళీ నెగోసియేషన్స్ అన్నారంటే వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళకి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. కరెక్ట్. ఫొటోస్ లో కానీ, వీడియోస్ లో కానీ, లేకపోతే బడ్జెట్ లో కానీ, లేకపోతే ఇయ్యడానికి ముందు వెనకాల అవ్వడానికి కానీ ఏదో ఒకటి ఉండనే ఉంటది.
ఒక్కసారి ఓకే ఇంత అని వాళ్ళు ఓకే అన్నారంటే వాళ్ళు ఓకే ఇట్స్ ఓకే, అది ఇంకా నడుస్తానే ఉంటది, దానిలో పెద్దగా చిక్ ఉండదు. Yeah, the more we get to pay, the less drama we have to deal with. ఎంత ఎక్కువ పే చేస్తారో అంత తక్కువ డ్రామా ఉంటది, ఎంత తక్కువ పే చేస్తారో అంత ఎక్కువ డ్రామా ఉంటది. దట్స్ ద స్కేల్ బేసికల్లీ. తక్కువ పే చేసే వాళ్ళు లైక్ నాట్ ఏదో తక్కువ చేయాలని కాదు, నాట్ ఆల్, మళ్ళీ అందరు అనట్లే, బట్ ఫ్యూ మేం చూసిన వాళ్ళల్లో అయితే చాలా వరకు ఇలా. క్లయింట్స్ క్లోజింగ్ ఎవరు చూసుకుంటారు? ఐ మీన్ హూ డిసైడ్స్? He decides. సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇవే, చిక్ ఉండద్దని చెప్పారు కదా. సో మీరు చెప్పండి. సో న్యూట్రిషనిస్ట్ అన్నారు కదా, సో దాని తర్వాత మీరు కెమెరా ఇదంతా నేర్చుకొని కానీ ఫోటోగ్రఫీ నేర్చుకొని మీకు ఛాలెంజెస్ ఏమైనా అనిపించిందా? అంటే మీరు కంప్లీట్లీ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత, మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశారా ఫోటోగ్రఫీ? కొంచెం ముందే రిలేషన్ లో ఉన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను. ఎలా నేర్పించేవాళ్ళు? అంటే కొంతమంది తిడుతూ ఏంటిది సరిగ్గా చెయ్యి, ఫోటోగ్రఫీ చేయడం రాదా, ఇలా చెప్పేవాళ్ళ? మంచిగా చెప్పేవాళ్ళ? అసలు ఎప్పుడు అలా తిట్టలేదు, ఏంటిది అలా ఎప్పుడు అనలేదు. నేను 100 డౌట్లు అడిగితే 100 సార్లు చెప్పేవాళ్ళు. హీఈస్ యువర్ టీచర్. హీఈస్ మై టీచర్. ఒకవేళ నేను ఇఫ్ హీ వాజ్ నాట్ మై లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు అప్పుడు నాకు ఛాలెంజింగ్ అనిపించేదేమో. ఓకే. లైఫ్ పార్ట్నర్ అయినందుకు నాకు అంత ఛాలెంజింగ్ ఏం అనిపించలేదు. ఇట్ వాజ్ వెరీ స్మూత్. ఎన్నిసార్లు అడిగినా ఒకటి తీసామంటే హీ వుడ్ అప్రిషియేట్ మీ అ లాట్. వావ్ బచ్చా చాలా బాగా తీసావు, చాలా బాగా తీసావు, యునో దట్ బూస్ట్ యువర్ ఇన్నర్ కాన్ఫిడెన్స్. అన్నిసార్లు నేను ఎన్నిసార్లు తీస్తే అని నేను ఈవెంట్ లో వెళ్ళి తీసుకొచ్చి నాకు ఆ షాట్ మంచిగా అనిపించి తీసుకొచ్చి చూపిస్తే వావ్ బచ్చా యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అంటే ఇంకా ఉత్సాహంతో పని చేస్తాం కదా. అలా ప్రతిసారి ఓకే ఇలా తర్వాత మళ్ళీ అందులో ఏమైనా తగ్గితే అప్పుడప్పుడు స్పాట్ లో చెప్తే ఐ వుడ్ హావ్ లెర్న్డ్ ఇట్ అక్కడిదక్కడ. సో అప్రిషియేషన్స్ ఇన్స్టెంట్ టీచర్ టైప్స్ ఈయన. సో నాకెప్పుడు అలా ఏంటిది అట్లాంటివి కాలేదు. ఇన్స్టెంట్ బూస్టప్స్ బాగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో బాగా ఎలా వర్క్ చేస్తుంది మీ స్టూడెంట్? స్వీట్. నాకంటే ఎక్కువ ఫ్యాన్స్ తనకే ఉన్నారు. ఏదైనా వెడ్డింగ్ కి వెళ్తే నాకంటే ఎక్కువ తనలే. తేజు అని టీమ్ అంటారు, సాయం టీమ్ కాదు, taju.com. మీ ప్రమోషన్స్ అంతా కూడా ఆవిడే చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఐ మీన్ వైఫ్ అండ్ బీయింగ్ అ పార్ట్నర్ ఇన్ బిజినెస్? సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? అదే నేను ఇందాక చెప్పినట్టు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్. ఒక అమ్మాయిగా నేర్చుకోవాలంటే చాలా పడాలి. అవును. బేసికలీ మనం వేరే యూజువల్లీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము నేర్చుకోవడానికి, వాళ్ళు చెప్తున్నారు మనం చేయలేదు, తిట్లు పడతాయి ఆబ్వియస్లీ. మనం యాజ్ అ లేడీస్ ఫస్ట్ మనకు వచ్చే టీయర్సే. నాకు అట్లా అది అడ్వాంటేజ్. నాకు అలా ఈయనగా అనేది అనేసి ఓకే అయినా అన్నారు మోస్ట్లీ. సో నాకు అది చాలా ఈయన కానీ మా టీమ్ కానీ, మై టీమ్ ఈజ్ ఆల్సో లైక్ అ ఫ్యామిలీ. వాళ్ళు కూడా ఎన్నో ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి దే ఆల్సో టీచ్ మీ, ఇలా కాదక్క, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. సో నాకు ఇన్స్టెంట్ గా 4-5 టీచర్స్ ఉంటారు రౌండ్. టీచర్స్ అండ్ ప్రొటెక్టర్స్ ముందు వచ్చి నిల్చునేస్తారు నన్ను. ఎక్కడ ఎవరు ఏమన్నా ముందు వచ్చి 5 నిల్చునేస్తారు. వాళ్ళే బౌన్సర్స్, వాళ్ళే ప్రొటెక్టర్స్. నా టీం వల్ల కూడా నేను వాళ్ళ కాన్ఫిడెంట్ గా ఒక వెడ్డింగ్ కి వెళ్ళి తీయగలుగుతున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హోల్ టీమ్. గ్రేట్. ఈయన ఒక్కడే చేయలేడు కదా, ఈయన హీ షుడ్ ఆల్సో బ్యాలెన్స్ క్లయింట్స్, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి. చెక్ లిస్ట్ ఉంటది మాకు ఒకటి, ఈ షార్ట్స్ వచ్చాయా, ఈ థింగ్స్ అన్ని కవర్ అయ్యాయా అన్ని. నేను ఇంకా తను వచ్చిన తర్వాత నేను మోస్ట్లీ ఇంటూ డైరెక్షన్ చూసుకున్నాను. నేను తక్కువ తీయడం, మా వాళ్ళు లైక్ నా విజన్ వాళ్ళలో ఉంది. సో వాళ్ళు తీసుకుంటే ఐఎమ్ డైరెక్టింగ్. ఓకే ఇది మనకి ఈ షార్ట్స్ కావాలి, ఈ షార్ట్స్ కావాలి, ప్రతి ఒక్కటి ఓకే చెక్ లిస్ట్. మనం క్లయింట్ సాటిస్ఫై చేయడం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. ఇంపార్టెంట్ అది మెయిన్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీ కెన్ ఎక్స్పెరిమెంట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో మీరు ఇందాక అన్నట్టు క్లయింట్ సాటిస్ఫాక్షన్ అన్నారు కదా, నిజంగానే క్లయింట్స్ సాటిస్ఫై అవుతారా ఫోటోగ్రఫీ? అవుతారండి.
సో చాలా మంది ఇంకా ఈ ఫోటో కావాలి అంటే ఫొటోస్, కొంతమంది ఫొటోస్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత మంచి ఫొటోస్ తీసినా ఎంత బాగా తీసినా కూడా ఇంకా ఇది వచ్చుంటే బాగుండేదేమో అనే ఒక డౌట్ ఉంటుంది. Yeah. ఒక అయితే చిన్న- ఒక సినారియో దీనికి ఒక జనరల్ గా అందరు ఏం చేస్తారంటే క్లయింట్ తో ఇంటర్వ్యూ లైక్ బడ్జెట్స్ ఒకటే మెయిన్ కాన్సెప్ట్ గా పెట్టుకొని ఓకే ఇది ఇంత అని చెప్పేసి ఎంత గ్రాండ్ డెకార్ అవుతుంది ఏందనే చూసుకుంటారు. కానీ మేము ఏంటంటే క్లయింట్ తో తెలుసుకుంటాం కదా వాట్ దే నీడ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఏ స్టైల్ కావాలి అది తెలుసుకున్న తర్వాత మనం ఇస్తాం. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి వాడిని ఏమంటారు ఒక క్రిస్పీ కార్న్ తెమ్మంటే వాడు వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ తీసుకొచ్చి పెడితే మనం తినం. అంటే లైక్ యువర్ వెజిటేరియన్, యూ ఆస్క్డ్ ఫర్ ఏ క్రిస్పీ కార్న్ అండ్ దానికంటే బాగుంటుంది. అఫ్ కోర్స్ చికెన్ బాగుంటుంది, చికెన్ తినేటోళ్ళకి అందరికి మంచిగానే ఉంటుంది అది. కానీ నువ్వు ఎంత తెచ్చి పెట్టినా నాకు కావాల్సింది ఏంటి, క్రిస్పీ కార్న్. Yeah. నాకు అది ఇష్టం, అది తినడానికి వచ్చిన నువ్వు అదే ఇవ్వాలి నాకు. సో వాట్ క్లయింట్ నీడ్స్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి ఫొటోస్ కావాలి, అది ఇచ్చిన తర్వాత వీ కెన్ డూ అవర్ ఎక్స్పెరిమెంట్స్. మెయిన్ షార్ట్స్, సేఫ్ షార్ట్స్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత వీ కెన్ గో ఫర్ అవర్ ఎక్స్పెరిమెంట్స్. మనం ఏం చేయాలనుకుంటే అది దాంట్లో చేసుకోవచ్చు. మనకు సేఫ్ షార్ట్స్, వాళ్ళకి కావాల్సిన షార్ట్స్ అయితే ఇవ్వడం, క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ప్రియారిటీ. Nice. మీరు అన్నారు కదా నచ్చుతాయా అని. పీపుల్ లిటరలీ క్రై టు అస్, చాలా బాగా వచ్చాయి ఎమోషనల్ Wow. లైఫ్. సో నిజంగానే మెమరీస్ కదా, లైఫ్ టైం మెమరీస్, అది మ్యారేజ్ కానివ్వండి ఇలాంటివి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అంత టైం ఇస్తారా ఫోటోగ్రాఫర్స్ కి? అంటే కొంతమంది అంటూ ఉంటారు స్టేజ్ మొత్తం ఫోటోగ్రాఫర్లే ఉన్నారయ్యా, ఏంటి పెళ్లి చూడాలా లేదా మేము అని అంటూ ఉంటారు కొంతమంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? వస్తే మేము మోస్ట్లీ మేమున్న 5 మేము వెళ్ళిపోతాం. ఓకే. ఉన్నారు ఎంత ఎక్కువ మంది ఉన్నా కూడా మోస్ట్లీ ఆన్ ద స్టేజ్ ఓన్లీ 4 people ఉంటాం. We don't block the vision for audience ఓకే. and we'll keep screen for audience. ఓకే. ఎందుకంటే చాలా మంది దూరం నుంచి కనపడదు. Mhm. We try to keep the screens, ఎందుకంటే మా లెన్స్ లో కొంచెం క్లోజ్అప్ లా అక్కడ ఏం జరుగుతుందని కనిపిస్తుంది కాబట్టి దే కెన్ వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ కి చూడడం ఎంత ఇంపార్టెంటో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి తర్వాత వాళ్ళ పెళ్లి ఎలా అయిందో చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీకు లైవ్ లో చూడడం ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి వాళ్ళ వెడ్డింగ్ చూసుకోవడం అనేది అంతే ఇంపార్టెంట్. దట్ డ్యూటీ ఈస్ అవర్స్. మేము అది మంచిగా చేయాలి కాబట్టి కొంచెం అలా అటు ఇటు అవుతా ఉంటది. బట్ అది ఇంకా దాన్ని మనం మార్చలేము. అది ఒక 4 ఉంటేనే మనకి కొన్ని క్యాండిడేట్స్ కానీ ట్రెడిషనల్స్ కానీ ఏదైనా మనం చేయగలుగుతాం. అందరూ ఉన్నారు, అందరినీ కవర్ చేయడానికే మాకు ఒక జాబ్, మాకు పైసలు ఇస్తున్నారు. సో వి నీడ్ టు మేక్ దేర్ మూమెంట్ మెమొరబుల్. సో చెక్ లిస్ట్ అన్నారు కదా ఇందాక, మీ చెక్ లిస్ట్ లో ఎలాంటి ఫోటోగ్రఫీస్ ఉంటాయి? బ్రైడ్ అండ్ పేరెంట్స్, బ్రైడ్ పేరెంట్స్ తోని బ్రైడ్ రెడీ అయ్యేది, బ్రైడ్ జ్యువెలరీ, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ తాళి కట్టేటప్పుడు కానీ సర్టిఫికేట్ కోసం సేఫ్ షాట్స్, తాళి కట్టేది, దండలు మార్చుకునేది అండ్ తలంబ్రాలు ఇవన్నీ, అండ్ బ్రైడ్ మదర్ మూమెంట్స్, గ్రూమ్ అండ్ గ్రూమ్ పేరెంట్స్ మూమెంట్స్. చాలా మంది ఎమోషనల్ అవుతారు తాళి కట్టే టైంకి, ఎమోషనల్ అవుతారు. వీ నీడ్ టు హ్యావ్ అన్ అడిషనల్ వీడియోగ్రఫర్ టు క్యాప్చర్ దేర్ ఎమోషన్ ఆల్సో. పెళ్ళి అంటే ఓన్లీ కపుల్ ఒకటే కాదు, టోటల్ ఫ్యామిలీ, వాళ్ళందరినీ కవర్ చేసుకోవాలి మనం. దే హ్యావ్ సో మెనీ మెమరీస్. అంటే ఇంట్లో ఎఫెక్షన్ ఉంటుంది మన పేరెంట్స్కే కానీ ఏదైనా కానీ. ఒక పెళ్ళి అంటే ఒక పెద్ద ఈవెంట్, అంటే మనకు బాబు పుట్టినా పాప పుట్టినా నెక్స్ట్ ఏదైనా పెళ్ళి ఈజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ఎనీ హోమ్. ఏ ఇంటికైనా పెళ్ళి ఈజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్. సో ఆ సెలబ్రేషన్ మూమెంట్స్ అందరు ఎంజాయ్ చేసేటప్పుడు వీ నీడ్ టు హ్యావ్ దట్ మూమెంట్ క్యాప్చర్డ్ అనేది మా కాన్సెప్ట్. సో అలాంటి మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వీ నీడ్ టు క్యాప్చర్. ఓకే. సో మెయిన్ గా అది పేరెంట్స్ ఎమోషన్స్ కంపల్సరీ క్యాప్చర్ చేస్తాం. గ్రేట్. అది అందరూ జీలకర్ర బెల్లం లేకపోతే తాళి, చాలా మంది ఓన్లీ అయ్యే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. మేబీ హ్యాపీ టీయర్స్ కావచ్చు, కానీ వాళ్ళని చాలా మంది మిస్ అవుట్ చేసేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంత పెద్ద సెలబ్రేషన్ ని మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు, లైక్ మీ మ్యారేజెస్ కి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు లెన్సెస్ లోని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ఆ ఎమోషన్స్ అన్నిటిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో వాట్ యూ ఫీల్? ఏమంటారు, సెలబ్రేషన్ ఆఫ్ లవ్ అండి. వెడ్డింగ్ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్. ఓకే.
మన్ బర్జాత మనసు నిండిపోతుంది ఇట్లా. లైక్ మంచి అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ ఎంజాయ్ దేర్ వెడ్డింగ్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ పెళ్లి చేసుకున్నామంటే పెళ్లిని ఎంజాయ్ చేయాలి. మీ పెళ్లి వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళు అది వీళ్ళు ఇది, ఈ అన్ని పక్కన పెట్టేసి ఓకే ద లవ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ బిసైడ్ యూ అండ్ దే ఆర్ డూయింగ్ యువర్ వెడ్డింగ్, దే స్పెండ్ సో మచ్ అండ్ ఇట్స్ యువర్ డే, యూ నీడ్ టు ఎంజాయ్ దట్. సో అలా ఎంజాయ్ చేస్తున్న కపుల్స్ ని కానీ మొత్తం ఫ్యామిలీని కానీ మాకు కూడా తీసేటప్పుడు వి గెట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. మంచి ఎనర్జీ ఉంటుంది, మంచిగా షూట్ చేస్తాం. దిస్ ఇస్ మై టిప్ టు ఎవ్రీవన్. మంచిగా మీ పెళ్లిని మీరు ఎంజాయ్ చేయండి. ఎవరెవరో ఏమేమి అనుకుంటారు అని లేదు, ఇట్స్ యువర్ మూమెంట్, ఎంజాయ్. వస్తారు, తింటారు, వెళ్తారు. లైక్ వేరేలా తీసుకోవద్దు, తింటారు వెళ్తాం. ఇట్ గోస్ ఇన్ అనదర్ వే. వేరేలా వెళ్తారు, తింటారు తినడానికి వచ్చిన అంటారని. యా మేము ముందే వాళ్ళకి ఫ్రెండ్స్ అయిపోతాం. పీపుల్ రియలీ ట్రీటర్స్ యాజ్ దర్ ఫ్యామిలీ. మేము తీయడానికి వెళ్తాం కదా, హల్దీలు ఫార్మాలిటీస్ లో మమ్మల్ని ఆల్రెడీ చూసేసి ఉంటారు. మాతో చిన్న చిన్న కాన్వర్సేషన్స్ కూడా అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ఒక ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ అన్నట్టు ట్రీట్ చేస్తారు. కాబట్టి ఆ పెళ్లి జరిగేటప్పుడు మాకు కూడా మా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది అన్నట్టు మేము ఎంజాయ్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా అలా టీయర్స్ రావడం కానీ, మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కానీ జరిగిందా ఎప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడు? యా చాలా సార్లు. నాట్ వెన్ ఇన్ ద వెడ్డింగ్ కాదు, ఆబ్వియస్లీ ఇన్ ద వెడ్డింగ్ కాదు, వెన్ వి ఆర్ లిసనింగ్ టు ద స్టోరీ వి టేక్ ఇంటర్వ్యూ ఆల్సో. కపుల్ ఇంటర్వ్యూ అండ్ పేరెంట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. వాట్ దిస్ వెడ్డింగ్ మీన్స్ టు దెమ్. We ask some questions and we'll get the content from parents and family, everyone. So oka wedding lo they shared about their kids love story. పేరెంట్స్ కిడ్స్ లవ్ స్టోరీ చెప్పారు. ఫెల్ట్ వెరీ నైస్ అండ్ వెరీ ఎమోషనల్. చాలా వరకు అటు కెమెరా పెట్టి మేము అటు రికార్డ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు కొంతమంది స్టోరీస్ చెప్తూ ఉంటారు, కెమెరా యువతల సైడ్ నేనైతే ఏడుస్తా ఉంటా. రీసెంట్ ఒక అలాగే నాట్ వెడ్డింగ్, ఒక క్లయింట్ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ ఫోటోగ్రఫర్. ఇట్ ఈస్ ఇన్ 80s లో వాళ్ళ ఫాదర్ ఫోటోగ్రఫర్. హీ ఈస్ నో మోర్ నౌ. హీ షాట్ ఆల్ నెగటివ్స్ అంటే ఇది ఏమంటారు, అప్పట్లో కెమెరాస్ కి తీస్తే నెగటివ్స్ మన నెగటివ్స్ డెవలప్ చేసుకోవచ్చు. దిస్ అనదర్ స్లైడ్స్ అంటారు. స్లైడ్స్ అనే ఉంటాయి, లైక్ వైట్ కలర్ స్లైడ్స్ ఉంటాయి, దాని లోపల నెగటివ్ ఉంటుంది. సో అది ఇప్పుడు మనకి డెవలప్ చేయడానికి ఏం లేవు సాఫ్ట్వేర్స్ కానీ ఏం లేదు. సో ఎనీహౌ ఐ మేడ్ సంథింగ్. నేను ఒక దాన్ని లైట్ పెట్టి అది చేసి ఇది చేసి ఐ మేడ్ సంథింగ్ టు గెట్ దట్ ఫోటో డిజిటలైజ్ చేయడానికి నేను చేశాను. ఒక 2 days నేను చందు నా పర్సన్ అక్కడ కూర్చున్నాడు, ఆ అబ్బాయి ఇద్దరం కలిసి కూర్చొని ఆ నైట్ అంతా దాన్ని ఫోటోలు తీసి ఆ నెగటివ్ తీసి దాన్ని డెవలప్ చేసి ఒక స్లైడ్ షో లాగా ఒక మంచి ఎమోషనల్ సాంగ్ వేసి తీసి క్లయింట్కి చూపించాం. కారిపోయినాయి అమ్మాయికి అయితే పాపం. అది మంచిగా అనిపించింది, మంచి హై ఇచ్చింది మూమెంట్ అనేది. అంటే యువర్ ఫాదర్ ఈస్ నో మోర్ అండ్ హీ క్యాప్చర్స్ వెరీ వెల్ పిక్చర్. మంచి పిక్చర్స్ ఉన్నాయి. ఐ ఇన్స్పైర్డ్ సో మచ్ ఫ్రమ్ హిస్ ఫొటోస్. అంత మంచి ఫొటోస్ తీసాడు. నేను నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండే అనమాట ఫోటోగ్రఫర్ అయినాక. ఆ ఫోటోలు చూసిన తర్వాత మంచి ఫోటోలు తీసిండు. అవన్నీ డిజిటలైజ్ చేసి యూజ్ చేసుకొని డిజిటలైజ్ చేసి ఒక మంచి ఫొటోస్ ఇచ్చాను. దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మంచిగా అనిపించింది నాకు. అది మేము అవి తనకి వేరే ఈవెంట్ లో ఇచ్చాము. షీ బ్రోక్ ఇంటూ టియర్స్. అసలు చాలా అంటే చాలా ఏడ్చేశారు. షీ హగ్డ్ మీ అండ్ క్రైడ్. థ్యాంక్ యూ సో మచ్, దిస్ మీన్స్ అ లాట్ టు మీ అని చాలా ఏడ్చేశారు. సో మీ క్లయింట్స్ అంటే ఆల్మోస్ట్ 10 years అని అంటున్నారు కదా, 10 years నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా టచ్ లో ఉండి మీకు ఫ్రెండ్స్ అయిపోయి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా? లాట్ ఆఫ్ దెమ్, చాలా మంది ఉన్నారు. వేరే వేరే కంట్రీలో సెటిల్ అయి ఉన్నారు చాలా మంది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో ఇందాక మీరు చెప్తుంటే
ఇంత ఎమోషనల్ గా ఉంటుందా, నిజంగానే ఫోటోగ్రాఫర్స్ కూడా ఇంత ఎమోషనల్ గా తీస్తారా ఫొటోస్ కూడా, వీడియోస్ క్లిప్స్ కానీ ఏదైనా అనిపించింది. బట్ కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా, లైక్ సోషల్ మీడియాలో కానీ ఇన్ జనరల్ కూడా వి ఆల్సో సీ చాలా అన్‌నాచురల్ గా, ఏదో దాంట్లో ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడేదో సినిమా తీస్తున్నారు మ్యారేజెస్ ని కూడా. ఫోటోగ్రాఫర్స్ కూడా అలా అయిపోయారు. సో దాని గురించి చెప్పండి. మీరు అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? దేర్ ఇస్ నో ఎమోషన్ ఎనీథింగ్ ఇన్ దట్ ఈవెంట్. సో మోస్ట్ ఆఫ్ ది అంటే మన ఫోటోగ్రఫర్స్ కొందరు ఏంటంటే ఎక్కువ లైట్స్, ఎక్విప్మెంట్ ఇదంతా చూస్తున్నారు కానీ హౌ టు డీల్ ద సబ్జెక్ట్ అనేది లైటింగ్ నేర్చుకుంటున్నారు, మైకులు పెట్టడం, టెక్నిక్స్, మూమెంట్స్ అన్నీ నేర్చుకున్నాం, అంతా బాగుంది. హౌ టు డీల్ యువర్ సబ్జెక్ట్, అట్లా కాదన్నా ఇట్లా చెయ్యి, అట్లా కాదు ఇట్లా పట్టుకో Communication is the key. అది నడవదు. ఎగ్జాక్ట్లీ. యూ నీడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద క్లయింట్ చేసుకొని ఓకే. మా 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 యూఎస్పీ మా బెస్ట్ థింగ్ ఏంటంటే మేమే కపుల్ మంచిగా మేమే ఒక పోజ్ ఇచ్చి ఓకే లెట్స్ డూ లైక్ దిస్, మీరు లైక్ మాలాగా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పి కొంచెం అట్లా కామెడీ చేస్తూ విల్ క్యాప్చర్ దోస్ మైన్యూట్ మూమెంట్స్. అంటే లైక్ ఆ నవ్వేది అవన్నీ మేము టెక్నికల్ తక్కువ, మూమెంట్ ఎక్కువ ఇది చేస్తాం. లైటింగ్ పెట్టేసి వాళ్ళని కాన్షియస్ చేసేసి ఫోటో తీసే కంటే కూడా లెట్ హ్యావ్ యువర్ మూమెంట్, ఇట్స్ యువర్ డేట్. మేము మా క్లయింట్ కూడా కపుల్ షూట్ అని తీసుకెళ్తాం, డబుల్ డేట్కి వెళ్తాం పదండి అని చెప్పి తీసుకెళ్తాం, లైక్ డబుల్ డేట్ కింద తీసుకెళ్తాం, ఏదైనా కెఫేకి తీసుకెళ్ళి విల్ క్యాప్చర్ సమ్ గుడ్ మూమెంట్స్ విత్ దెమ్ అన్నట్టు. లేదా చార్మినార్ అట్లా డిఫరెంట్ స్ట్రీట్స్ కి తీసుకెళ్ళి ఒక గల్లీలో ఓకే ఈ గల్లీలో మీరు పరిగెత్తండి, మీరు మంచిగా మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, మీకు ఏం చేయము దాని మాట, మీకు రాక్ పేపర్ సీజర్స్ ఆడాలందా మీకు రాక్ పేపర్ సీజర్స్ ఆడండి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి, హ్యావ్ యూ మూమెంట్ అండ్ విల్ క్యాప్చర్ దట్ అనేది మేము క్యాప్చర్ చేసుకుంటాం. దెన్ దే బికమ్ ఫ్రెండ్స్ విత్ అస్, మంచిగా కలిసిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళ మధ్యలో రాపోలేకపోయినా వాళ్ళు కలిసిపోతారు. అరేంజ్ మ్యారేజెస్ లో అదే ప్రీ వెడ్డింగ్ కెన్ బిల్డ్ అ కెమిస్ట్రీ. నైస్. పెళ్లికి చాలా హెల్ప్ అవుతుంది అంటారు పెద్దవాళ్ళు అంటారు, ఎందుకమ్మా పెళ్లికి ముందు ఇవన్నీ ఎందుకు అవసరం అంటారు. కానీ ఒక స్ట్రేంజర్ ని పెళ్లి చేసుకునే కంటే సరే పెళ్ళయ్యే ముందు కొంచెం ర్యాప్ అయితే క్రియేట్ అవ్వాలి. దే షుడ్ టాక్, ఓ కాన్వర్సేషన్స్ కానీ ఏమైనా. ఆ ప్రీ వెడ్డింగ్ కెన్ డూ మ్యాజిక్స్. నైస్. యా అరేంజ్ మ్యారేజ్ లో మోస్ట్లీ ఫోన్ తో స్టిక్ అయ్యి ఎక్కువ మాట్లాడడం, కలవనీయకుండా ఉండడం, పెళ్లి రోజే కలవాలి ఇదంతా ఉంటది. యా వి రెస్పెక్ట్ దట్ టు, బట్ సమ్ టైమ్స్ దిస్ హెల్ప్స్ వెడ్డింగ్ ఎ లాట్. సో మ్యారేజెస్ అప్పుడు, ఫోటో షూట్స్ అప్పుడు మీరు కపుల్ మీ ఫోటో షూట్ అయినట్టు ప్రతిదీ పోజెస్ మీరే చెప్పి, సో అదెలా అనిపిస్తుంది మీకు? మీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతారు అలా? అంటే మేము ఎప్పుడు కపుల్ షూట్ చేసుకోలేదు పెళ్లికి ముందు ఎక్కువగా, ఇప్పుడు randomly కొన్ని దిగుతా ఉన్నాం. ప్రతి ఫ్లాష్ కపుల్ బ్యాక్ షూట్ ఏం వెళ్ళము, బట్ వి ఎంజాయ్ దట్. మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుతారు, నవ్వే దే బికమ్ కంఫర్టబుల్. ఓకే వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు ఉన్నారు, వీళ్ళే చేస్తున్నారు, మేము చేయలేమా. కొంతమంది రిస్ట్రిక్ట్ అయిపోతారు, జనాలు ఉన్నారు. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ తీసుకెళ్తాము, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేసి అనుకుంటారు. మేము చేయగానే ఓకే వీళ్ళు చేశారు కదా అని ఇంకా కొంచెం కంఫర్ట్ అవుతారు, మాతో ఇంకా కంఫర్ట్ అవుతారు. ఓకే. సో అలా. సో ఫస్ట్ క్లయింట్ మీతో కంఫర్టబుల్ గా ఉండడం ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫర్స్ తోటి. దట్స్ కంపల్సరీ. అది కొంచెం ఎంపతి కూడా ఉండాలి ఒక ఫోటోగ్రాఫర్ గా, అన్ని ఎమోషన్స్ అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు క్లయింట్ దగ్గర, ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏడుస్తుంటే మీరు ఏడుస్తున్నారంటే యు ఆర్ ఇన్ టు ఇట్. మీరు ఆ మనిషి మనస్తత్వం తెలుసుకొని మీరు తీస్తున్నట్టు. సరే నిల్చోండి అమ్మా, తీసేయండి అమ్మా, వెళ్ళిపోండి అమ్మా, వాట్ యు సెడ్ ఎర్లియర్, ఏదో వచ్చేస్తున్నారు తీసేస్తున్నారు దానికి ఏం అర్థం లేదు అని అన్నారు చూడండి, అది అప్పుడే అవుతుంది. ఎంపతి లేనప్పుడు అయింది. వెన్ యూ హ్యావ్ ఎంపతి ఇన్ యూ, మీరు కంపల్సరీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటారు క్లయింట్ తో. సో అప్పుడు all goes well. Nice. You will know it's a hit wedding or they'll not. never forget you in your life. గ్రేట్. సో ఇందాక ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నారు, చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ వైరల్ అయ్యాయి ఈ మధ్య, మేబీ మీరు చూసే ఉంటారు. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ విచ్ ఇస్ నియర్ టు బ్లూ ఫిల్మ్స్ లాగా కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ దట్? మేము మోస్ట్లీ అంటే లైక్ వీ డోంట్ అంత ఇంటిమేట్ అన్నట్టుగా చెప్పాము, వీ మేక్ ఇట్ డీసెంట్ అండ్ వైరల్ అవ్వాలనేది మేము చేయం. Let guys have your moment, we take
దేర్ కన్సెంట్ టు పోస్ట్. డైరెక్ట్ ఏదో తీసుకొచ్చి దేర్ ప్రైవేట్ మూమెంట్స్, దే కపుల్ షూట్ ఇస్ దేర్ ప్రైవేట్ మూమెంట్స్. మేమేం చెప్తున్నాం, డబుల్ డేట్ అని చెప్పి తీసుకెళ్తున్నాం. డబుల్ డేట్ లో వాళ్ళిద్దరు కంఫర్టబుల్ ఉన్నదే మనం క్యాప్చర్ చేసుకున్నాం. వీ నీడ్ దేర్ కన్సెంట్ టు పోస్ట్ ఇట్ ఆన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. మీకు ఆల్బమ్ లో కావాలా లేదా సోషల్ మీడియాలో పడాలా అనేది క్లయింట్ డిసిజన్. అది క్లయింట్ డిసిజన్. అది వన్స్ దే అగ్రీ. we even take consent to click. Yeah. మేము సరే ఒక ముద్దు పెట్టుకోవాలి, దట్ మైట్ బి దేర్ ఫస్ట్ కిస్. ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారో లేదో మేము ఫస్ట్ అడుగుతాం, ముద్దు షాట్ చేద్దామా వద్దా వదిలేద్దామా. ఈవెన్ అది బుక్ మీద అయినా సరే ఓకేనా, ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, తీయచ్చా, తీసి చూసి మళ్ళీ ఏమన్నా అంటారా, ఒకవేళ చూపించకుండా మీకే కావాలా, అలా కూడా అడిగి కన్సెంట్ తీసుకొని తీస్తాం. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అలాంటి వాటికి కొన్ని ఫ్యామిలీస్ ఎందుకులే అని పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కదా. బిగ్ నో families please. Yeah. It's your pre-wedding, not your function or anything. It's a pre-wedding. You both come, that's enough. No, I think a makeup person and hair person is enough. Okay. మీరు ముందే చెప్పేస్తారన్నమాట. Mostly చెప్తాము. Some guys will bring all the family, friends and everyone. But we suggest to come. ఇప్పుడు వాళ్ళ ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఒక కపుల్, పక్కన మా మామ ఉన్నాడు, మా మామ ముందు పెట్టుకోలేను కదా. ఐ కాంట్ బి రొమాంటిక్ విత్ మై. ఇప్పుడు అరేంజ్ మ్యారేజే అనుకున్నాం, నాదే అరేంజ్ మ్యారేజ్ అనుకున్నాం. మా ఫాదర్ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు, మా పెళ్లి ఫిక్స్ అయింది, ప్రీ వెడ్డింగ్ ఉంది, అందరు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం. ఇప్పుడు మా నాన్న సెలెక్ట్ చేసినంత మాత్రాన ఆ అబ్బాయిని వచ్చి నన్ను పట్టుకోలేడు కదా మా నాన్న ముందు. నిజమే కదా. లేటర్ ఆ ఫొటోస్ చూపిస్తున్నాం కానీ ఇఫ్ దాట్స్ అరేంజ్ మ్యారేజ్, అక్కడ స్పార్క్ బాండ్ క్రియేట్ అవ్వదు భయానికి. ఇట్స్ ఓకే, దట్స్ తర్వాత మన ఫోటోలు చూపించుకుంటాం కానీ ఆ బాండ్ క్రియేట్ అవ్వాలి. మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు, ఆ ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళకి. ఇట్స్ నాట్ దట్ ఓకే అది మరీ ఇంటెన్స్ అంటే వాళ్ళు వచ్చారు ఒప్పుకోలేదంటే దట్స్ ఫైన్, కానీ ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవ్వాలి ఫస్ట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, అలా పేరెంట్స్ వచ్చేసి ఏదైనా షార్ట్ ఇనిషియల్ లో వచ్చారు, చేశారు, రిస్ట్రిక్ట్ చేశారు, పక్కకు పంపించేస్తాం, కాసేపు మీరు అక్కడ కూర్చోండి తింటా ఉండండి, మేము ఇలా వెళ్ళేసి వస్తాం అని చెప్తాం. ఓకే. సో అయినాయి కొన్ని, దేర్ ఆర్ సమ్ ప్రీ వెడ్డింగ్స్ వాళ్ళ ఫాదర్ వచ్చారు, బట్ ఈ సపోర్టివ్. He only initiated some poses and clips. Oh, nice. Yeah. Cool. So parents కూడా కొంతమంది అట్లా అలా ఉన్న పేరెంట్స్ ఓకే వెల్కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ డు కమ్, మీ ఇన్పుట్స్ ఇవ్వండి, ప్లీజ్ మీరే మంచిగా ఇచ్చేయండి, సూపర్ హ్యాపీ అలాంటి. సో కమింగ్ టు పోస్టింగ్స్ అండ్ ఆల్, సో మీరు పోస్ట్ చేస్తారు కదా మీ పేజెస్ లో, చాలా క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. సో అది చూసి మీకు క్లయింట్స్ వస్తూ ఉంటారు. మీరు క్లయింట్స్ కి ఇచ్చే అవుట్పుట్ కి మీరు పోస్ట్ చేసేదానికి సిమిలర్ గానే ఉంటుందా క్వాలిటీ అనేది, లేదా డిఫరెన్స్ ఉంటుందా? క్లయింట్ కి ఫుల్ క్వాలిటీ వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ కి దేర్ ఆర్ సమ్ సెట్టింగ్స్ టు అప్లోడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్. బిఫోర్ పోస్టింగ్ మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ముందే దేర్ ఆర్ సమ్ పర్టికులర్ చెక్ లిస్ట్, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ లో క్వాలిటీ ఫోటోనే అప్లోడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డూ దట్. ఎందుకంటే ఎంత మంచి ఫోటో తీసినా, నువ్వు హై క్వాలిటీ ఫోటో అయినా సరే నువ్వు అప్లోడ్ చేసాక దాని క్వాలిటీ అంత మారిపోతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద సెట్టింగ్స్ ఫోటోగ్రఫర్స్ డోంట్ డూ. సో వాట్ ఈస్ ద సెట్టింగ్స్? అది మా మాస్టర్ క్లాస్ లో వాటిల్లో చెప్పగలుగుతాం అన్ని సీక్రెట్స్. సో మంచి క్వాలిటీ పిక్ పోస్ట్ చేసుకోవాలి అని అంటే ఏకోర్ ఫోటోగ్రఫీకి వెళ్ళి మాస్టర్ క్లాస్ అటెండ్ అవుతే మీకు ఎలా క్వాలిటీ పిక్చర్ ని పోస్ట్ చేయాలనేది వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. yes, cool. బేసిక్ గా ఇప్పుడు ఈవెంట్ అంతా అయిపోతుంది అండ్ వాళ్ళకి ఆల్బమ్ కానివ్వండి ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, డిలేస్ ఎందుకు అవుతూ ఉంటాయి బేసిక్ గా ఆల్బమ్స్ ఇవ్వడానికి? గుడ్ టాపిక్ టు డిస్కస్. యాక్చువల్లీ ఒక టైం పడుతుంది. క్లయింట్ కి డంప్ అంతా ఇచ్చేసి మీరు సెలెక్ట్ చేయండి అని చెప్తే ఆల్బమ్ కోసం కొన్నేళ్ళైనా మనకి వెనక్కి సెలెక్షన్ రాదు. సో మెనీ కేసెస్ అలా ఉంది. అంటే లైక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ ఇంట్రెస్ట్. క్లయింట్కి నాకు ఓకే నువ్వు 10,000 ఫోటోలు తీసేసి వాళ్ళ మీద ఇచ్చేసి నువ్వు సెలెక్షన్ చేయాలంటే వాళ్ళకి కూడా చూడబుద్ది కాదు,
ఏం కాదు. మీన్ వైల్ మనమే ఒక 500 పిక్చర్స్ సెలెక్ట్ చేసి అవి ఇచ్చి దాంట్లో ఏమైనా సెలెక్షన్ చేయమంటే వాళ్ళకు కూడా కొంచెం ఈజీ అనిపిస్తే సెలెక్ట్ చేస్తారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఫోటోగ్రఫర్స్ అండ్ అస్ అంటే మేమే సెలెక్ట్ చేస్తాం ఆల్బమ్కి పిక్చర్స్. వీ గివ్ వన్ కాంప్లిమెంటరీ అవర్ ఎకార్ సిగ్నేచర్ ఆల్బమ్. మా సిగ్నేచర్ ఆల్బమ్ ఒకటి ఉంది విచ్ ఇస్ ప్రీమియం ఆల్బమ్. ఆ ఆల్బమ్ మేము ఫ్రీగా ఇస్తాం అండ్ లైక్ కాంప్లిమెంట్. దట్స్ ఎ కాంప్లిమెంటరీ వెన్ యూ షూట్ విత్ అస్. వెన్ యూ బుక్ అస్ ఫర్ ఎకార్ వెడ్డింగ్స్ బుక్ చేసుకుంటే మీకు ఒక కాంప్లిమెంటరీ ఆల్బమ్ మేమే ఇస్తాం. మీరు ఫోటోగ్రాఫర్ చుట్టూ తిరగక్కర్లేదు, రోజు ఫోన్ చేయక్కర్లేదు, ఏం లేదు. మీ ఆల్బమ్ మీకు విత్ ఇన్ 1 week to 1 month లోపు మీ ఆల్బమ్ మీకు చేతికి వచ్చేస్తుంది. నీట్లీ ప్యాక్డ్ విత్ సూట్ కేస్. ఒక సూట్ కేస్ లాగా ఉంటుంది, ఒక లెదరెట్. మంచి ప్రీమియం ఆల్బమ్ మీకు చూపిస్తాను నేను తర్వాతకి. ప్రీమియం ఆల్బమ్ ఉంటుంది. సో ఏం చేస్తామంటే ఆల్ ద మెయిన్ మూమెంట్స్ మనం ఆ చెక్ లిస్ట్ ఏదైతే పెట్టుకున్నామో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అవి ఫ్యామిలీ మహా అయితే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అక్క బావ చెల్లి అమ్మ నాన్న వీళ్ళని ఇంక్లూడ్ చేసి బ్రైడ్ గ్రూమ్ 70%, ఫ్యామిలీ 20%, ఇంకో 10% ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ మూమెంట్స్ అన్ని యాడ్ చేసి 30 to 45 sheets వరకు ఒక ప్రీమియం ఆల్బమ్ మేమే ఇచ్చేస్తాం. దెన్ యూ సా అవర్ క్వాలిటీ. మా ఆల్బమ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఇదంతా మా సెలెక్షన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ క్లయింట్ చూస్తారు. దెన్ యూ నీడ్ అన్ ఎక్స్ట్రా ఆల్బమ్ ఎనీథింగ్ రాదర్ దెన్ దీస్ ఫొటోస్. ఈ ఫొటోస్ కంటే ఇంకేదైనా ఎక్స్ట్రా కావాలంటే యూ నీడ్ టు పే అస్. దెన్ అప్పుడు క్లయింట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బులు కడుతున్నాం కాబట్టి. ఫోటోగ్రఫర్ కూడా ఓకే డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం చేయాలని ఉంటది. ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్ట్రా ఆల్బమ్ అని మాట్లాడతామో దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే అది వాళ్ళు కూర్చొని వాళ్ళు సెలెక్ట్ చేయాలి. 10,000 ఫోటోలు ఉంటే అందులో నుండి మీ ఫ్యామిలీ ఎవరో వెతుక్కొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్బమ్స్ లో అందరిని ఇంక్లూడ్ చేయాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ దమ్, యూ నీడ్ టు గివ్ దమ్. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు సెలెక్షన్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఇస్తాడు. ఆ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లయింట్ అనే అతను హీల్ సే సో మెనీ డిఫరెన్సెస్. అంటే చాలా ఇన్పుట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఇచ్చాం, ఒక సెట్ ఆఫ్ ఇచ్చాము, అదంతా చేంజ్ అవుతాం. ఒక ఫైనల్ డ్రాఫ్ట్ పంపించాం. ఆ డ్రాఫ్ట్లో యూ ఫౌండ్ అరౌండ్ 500 మిస్టేక్స్. 500 మిస్టేక్స్ ఉన్నాయంటే మళ్ళీ చేసి ఎడిటర్ పంపిస్తాడు. అగైన్ యూ ఫౌండ్ 200 మిస్టేక్స్, మళ్ళీ చేసి పంపిస్తాడు. మళ్ళీ 100 మిస్టేక్స్. అది ఎప్పుడు పంపిస్తాడు తెలుసా? ఆ మిస్టేక్స్ అని ఫైనల్ ఆల్బమ్ పంపించిన తర్వాత డ్రాఫ్ట్ నుంచి ఒక 1 month 2 months తీసుకొని పంపిస్తారు. ఈ లోపు ఈ ప్రాజెక్ట్ ఫైల్ అంతా సిస్టంలో అలా ఉండాలి. ప్రాజెక్ట్ ఫైల్ టేక్స్ సో మచ్ డేటా ఇన్ అవర్ హార్డ్ డిస్క్ ఆర్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఎనీథింగ్. ప్రాజెక్ట్ ఫైల్స్ చాలా ఉంటాయి, అవుట్పుట్ ఫైల్ కొంచెమే ఉంటుంది, కానీ ప్రాజెక్ట్ ఫైల్ చాలా పెద్దగా ఉంటాయి. సో వాళ్ళు అది చేయడానికి అని చెప్పేసి ప్రాజెక్ట్ ఫైల్ తీసేయడమా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. ఫోటోగ్రఫర్ డస్ ఎనీథింగ్, ఏదో ఒకటి చేద్దామని తీసి పక్కన పెడతారు. సో అలా ఇట్ గోస్. మెయిన్ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు ఆల్బమ్ రాలేదని. మీ పిల్లలది కూడా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి. మీ పిల్లలు త్వరగా సెలెక్ట్ చేయరు, త్వరగా ఫైనలైజ్ చేయరు. త్వరగా ఫైనలైజ్ చేస్తే త్వరగా ఇచ్చేస్తాం. మా దాంట్లో ప్రింటింగ్ ఇస్తే 3 రోజులు అయిపోతుంది, మహా అంటే 1 వారంలో అయిపోతుంది. డిజైన్ 3 to 1 week లో అయిపోతుంది. డిజైన్ కరెక్షన్స్ అయినా కూడా 1 day లో అయిపోతాయి. దిస్ ఇస్ ద లీస్ట్ టైమ్ ఫర్ ఎనీ ఆల్బమ్. పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్. అది దే బ్లేమ్ us. Okay, so వాళ్ళు అంటే there are some photographers we can blame actually. Parents can blame. సెలెక్ట్ చేసి ఇచ్చినా కూడా ఓకే దీన్ని ఇది ఇస్తే మనకి పైసలు ఏం రావలే. మా దగ్గర వన్ సెలెక్షన్ అయిందంటే అది ఫస్ట్ వెళ్ళిపోతుంది ప్రింటింగ్. ఓకే, సో కంపల్సరీ అట్లా వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక అన్నారు డిలే చాలా అవుతుంది అని, దానివల్ల మీకు ప్రాజెక్ట్ డేటా కూడా ఎక్కువగా ఉంటుంది అని. డేటా ఎలా మెయింటైన్ చేస్తారు? లైక్ ఇలాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు, లైక్ ఇయర్స్ తరబడి వాళ్ళు అసలు అడగకుండా మీకు దగ్గర డేటా మిస్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా? ఇనిషియల్ డేస్ లో కూడా దట్స్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఐ హావ్. ఓకే, every photographer should have that responsibility. బేసిక్. మనం ఎందుకు పిలుస్తారు మనల్ని? ఫోటోలు తీయడానికి వేస్తారు. మనం ఏం చేయాలి? ఆ ఫోటోలు తీసి భద్రంగా దాపెట్టుకోవాలి. మనం అది చేయకపోతే బీయింగ్ ఏ ఫోటోగ్రఫర్ ఇస్ యూస్లెస్.
ఓకే. ఎనీవన్ కెన్ అఫెండ్ ఆన్ మీ దిస్. నువ్వు తీసిన ఫోటోలు నువ్వు సేవ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోకపోతే దట్స్ యువర్ బేసిక్ డ్యూటీ. అదే నీ బేసిక్ డ్యూటీ. అది నువ్వు చేయలేదు అంటే యు ఆర్ నాట్. వాట్ డిడ్ దే హైర్ యూ ఫర్? Yeah. ఫోటోగ్రాఫ్స్ తీయడానికి, ఫోటోగ్రాఫ్స్ Yeah. కోసమే నేను హైర్ చేసినప్పుడు నువ్వు ఫోటోగ్రాఫ్స్ ఏ ఉంచకపోతే వాట్స్ యువర్ రోల్ ఫర్? తీసిందని 2-3 సార్లు కాపీ పెట్టుకోవాలి, 2-3 బ్యాకప్లు ఉంచుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ మేము బేసికల్ మా ప్యాటర్న్ ఏంటంటే వీ టేక్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ ద క్లయింట్ ఓన్లీ. ఓకే. వీ టేక్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ ద క్లయింట్ ఓన్లీ. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, ఓకే మా డేటా ఇది, ఓకే. వాళ్ళకు హార్డ్ డిస్క్ ఉంటుంది, మాకు హార్డ్ డిస్క్ ఉంటుంది, 2 ఉంటుంది. ఒకటేమో వాళ్ళకి ఇస్తాం కాపీ విచ్ ఈస్ ఆల్రెడీ ఎడిటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ దట్ హార్డ్ డిస్క్ విచ్ ఈస్ అనదర్ కొంచెం ఎక్కువ సైజ్. వాళ్ళ దానికంటే మాది కొంచెం ఎక్కువ సైజ్ ఉంటుంది, దాంట్లో విల్ స్టోర్ ఎవ్రీథింగ్ అన్నట్టు. నవ్ డేస్ హార్డ్ డిస్క్లు రిలే చేయలేకపోతున్నాం, హార్డ్ డిస్క్ కరప్ట్ అవుతున్నాయి. అవును. ఎక్స్ట్రా డేటా ఉంది కాబట్టి నాకు ఒకటి సేఫ్ అయింది. రీసెంట్గా ఒక 2 హార్డ్ డిస్క్లు కరప్ట్ అయినాయి, బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రా బ్యాకప్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. సో వాట్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా బ్యాకప్? సో వీఆర్ యూసింగ్ ఎస్ఎస్డీస్. ఎస్ఎస్డీ రిలే అని చెప్పలేము, ట్రై టు హ్యావ్ ఇన్ సో క్లౌడ్. మీరైతే ఆల్మోస్ట్ ఒక 2 బ్యాకప్స్ అయితే పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో యా, ఎందుకంత ఎంతసియాస్టిక్ గా ఉంటారు ముందు, తర్వాత పెళ్ళైపోయిన తర్వాత ఆ ఎంతసియాజం గానీ ఫొటోస్ తీసుకోవాలి లేదని సెలెక్ట్ చేయాలి కానీ ఎందుకు అనిపించదు అంటారు? ఇట్స్ ఆన్ ద వైబ్. అంటే లైక్ కొందరికి వాళ్ళ పెళ్ళి అంటే చాలా ఇంట్రెస్ట్ ఇది ఉంటది, కొందరికి ఆ ఫ్యామిలీలో కొన్ని అయితా ఉంటాయి పెళ్ళి అయిన తర్వాత టైర్డ్ అవుతారు. బేసికల్ టైర్డ్ అవుతారు. అందుకే చెప్తాను, ఎంజాయ్ యువర్ వెడ్డింగ్, నో మోర్ కిచ్ కిచ్, డోంట్ టేక్ ఎనీ కిచ్ కిచ్ ఇన్ యువర్ వెడ్డింగ్. వెడ్డింగ్ లో కూడా అత్తయ్య వచ్చేవంటారు, పెద్దమ్మ వచ్చేవంటది. సో దాని వల్ల ఏమైందంటే వీళ్ళ మొహాలు మాడిపోతాయి, చేంజ్ అయిపోతాయి, ఇలా ఉంటారు. ఇంకా అయ్యో, దట్ డజంట్ ఇట్ ఆల్ సూట్. ఆ ఫోటోగ్రాఫ్ లో అది రిఫ్లెక్ట్ అయిపోయి దూరికే తెలుస్తుంది. సి ఒకటే మేము బ్రైడ్ కన్నా గ్రూమ్ కన్నా చెప్పేది ఒకటే, ఇట్స్ యువర్ బిగ్ డే, మీరు హ్యాపీగా ఉండాలి. ఎవరు వచ్చి ఏమన్నా లెట్స్ సీ ఆఫ్టర్ ద వెడ్డింగ్. మీరు పైసలు బోస్ చేసుకుంటున్నారా బై, మంచిగా హ్యాపీగా ఉండాలి. ఆ రోజు వచ్చి వీళ్ళు కూడా పెద్దలు కూడా వచ్చి ఆ రోజు వాళ్ళ డేని డిస్టర్బ్ చేయొద్దు, మూడ్ని ఇది చేయొద్దు. మీ అత్త ఇది చేసింది, మీ మామ ఇది చేశాడు. నో, దట్స్ నాట్ ఫర్ ద వెడ్డింగ్ డే. యా. సో చాలా గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని వెడ్డింగ్స్ లో. ఫుడ్ సరిగ్గా పెట్టలేదని, లేదంటే వాళ్ళు సరిగ్గా మర్యాద చేయలేదని, అక్కడక్కడ ఆడపిల్లి వాళ్ళు సరిగ్గా చూసుకోలేదని, మగవేళ్ళి వాళ్ళు సరిగ్గా లేరని, ఇలాగా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి కదా. ఎక్స్పీరియన్స్ చేస్తారా ఎప్పుడైనా అలాంటిది? యా, మా వెడ్డింగ్ లో కూడా జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ వెజిటేరియన్స్, మేము నాన్ వెజిటేరియన్. ఓకే. సో మా వెడ్డింగ్ లో 2 పెట్టారు, సపరేట్ సెషన్స్ పెట్టారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా జనాలు ఎక్కువ అయిపోయి అది మింగిల్ అయిపోయింది. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ డిఫరెన్స్ లేకుండా అది కలిసిపోయింది. ఓకే. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి ఫ్యామిలీలో కూడా, అలా ఇలా అన్నా. బట్ ఆర్ ఫ్యామిలీ డింట్ లెట్ ఇట్ టు రీచ్ అస్. వీళ్ళ డే స్పాయిల్ చేయొద్దు అని అది మా దాకా రాలేదు, మా వెడ్డింగ్ రోజు అయితే రాలేదు అట్లీస్ట్. సో వాట్ హ్యాపెండ్, సో ఎవ్రీవన్ సా అవర్ వెడ్డింగ్ పిక్చర్స్. సో అప్పుడు మీరు చూడొచ్చు హౌ హ్యాపీ వి వర్. అది ఒకవేళ మేము డిమ్ అయిపోతే రిఫ్లెక్ట్ అయిపోతుండే పిక్చర్స్ లో. సో చాలా బాగున్నాయి పిక్చర్స్ కూడా, మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను, మీ పేజెస్ లో. సో క్యూట్ యాక్చువల్లీ. మెయిన్ చార్మ్ ఇస్ మై వైఫ్. యా, యు బోత్ టుగెదర్ సో గుడ్. యా, మీకే ఇష్టం మీ హస్బెండ్ లో? వాట్ యు లైక్? వన్ థింగ్, అండ్ మాట మీద నిలబడతారు. మాట ఇచ్చారంటే ఓకే, అది జరిగిపోయిద్దని. ఐ లవ్ దట్. మొండితనం ఇష్టం. సో అంటే మీరు అన్నారు కదా, మేము ఫ్రెండ్స్ గా ఉండి తర్వాత వి గాట్ మ్యారీడ్ అని. సో మాకు అర్థమైంది, చెక్ లిస్ట్ చెక్ చేసుకుని వి గాట్ మ్యారీడ్ అన్నట్టు. ఒక పర్టికులర్ థింగ్ ఉంటుంది కదా మ్యారేజ్ చేసుకోవడానికి, ఈ ఒక్క థింగ్ ఉంటే చాలు మ్యారేజ్ చేసేసుకోవచ్చు. ఆ పర్టికులర్ థింగ్ ఏంటి? అలానే ఏం లేదు, అమ్మాయికి ఒకటి ఉంటది, అమ్మాయిలకి చాలా ఉంటాయి. అసలు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? అసలు వాట్ వాజ్ యువర్ చెక్ లిస్ట్?
గుడ్ అండర్స్టాండింగ్. మంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనసులో ఇది అర్థం చేసుకుంటే బాగుండు అని. నేను అది చెప్పకముందే తను అర్థం చేసేసుకొని చేసేస్తాడు. ఐ నీడ్ నాట్ టు గో టు హిమ్ అండ్ సే దట్ ఇట్లా చేద్దాం. నో, అది ముందే జరిగిపోతుంది. యూ వాంట్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ అ రెస్పాన్సిబుల్ గై. రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు కదా. లైక్ మనం వెళ్ళి చెప్పాలి అప్పుడే ఆయన చేస్తాడా అని కాకుండా ఐ హావ్ సీన్ హిమ్ డూ థింగ్స్, ఓకే అయిపోతాయి, మనం వెళ్ళి దీని గురించి ఆరా తీసే అవసరం లేదు. కూల్. దట్స్ వన్ థింగ్ అండ్ హీఈస్ వెరీ కేరింగ్. సో మీరు ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు కదా, లైక్ ప్రీ వెడ్డింగ్ కానివ్వండి, ఇలా పర్టికులర్లీ కపుల్స్ షూట్ చేస్తున్నప్పుడు డూ యూ అబ్జర్వ్ దర్ బిహేవియర్స్ అండ్ ఆల్? అంటే మీరు చెప్తారా, అంటే ఇట్లా కాకుండా ఇట్లుంటే బాగుంటదేమో అని ఎప్పుడైనా సజెస్ట్ చేయడం వాళ్ళకి, వాళ్ళ బిహేవియర్స్ అర్థం చేసుకొని? అంటే మేము సజెస్ట్ చేయం, మేము ఇన్వాల్వ్ అవ్వము. ఓకే. బట్ వీ అబ్జర్వ్, వీ ట్రై టు సీ. ఇప్పుడు మన ముందు ఒక గుడ్ కపుల్ ఉన్నారంటే యూ ట్రై టు బీ లైక్ దెమ్. ఏ మనిషి అయినా, ఒక మనిషి ఎదుగుతున్నాడు, బాగున్నాడు, లేకపోతే సక్సెస్ఫుల్ ఉన్నాడు అంటే ఆయన ఏం చేశాడో మనం కూడా చేద్దాం అని చేయడానికి చూస్తారు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరన్నా ఏమైనా చేంజ్ చేయాలంటే వీ బీ గుడ్, వీఆర్ ఆల్రెడీ గుడ్, ఐ నో దట్. మమ్మల్ని చూసి దట్ రిఫ్లెక్ట్స్, మీ ఆరా అనేది రిఫ్లెక్ట్ అయ్యిద్ది. ఆబ్వియస్లీ ముందు వాళ్ళు కూడా మంచిగా ఉండడానికి చూస్తారు. అండ్ బేసికల్లీ అది ప్రీ వెడ్డింగ్ కానీ వెడ్డింగ్ కానీ అప్పుడే వాళ్ళు ఏమంత పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. అప్పుడు కొత్తలో కదా మురిపే ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మంచిగా ఉండిపోతారు. నైస్. సో లవ్ మ్యారేజెస్ కి అరేంజ్ మ్యారేజెస్ కి అంటే చూస్తూ ఉంటారు కదా, బోత్ యు సీ. సో ఏది ఎక్కువగా మంచిగా అనిపిస్తుంది? సో ఆ స్పార్కిల్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? అఫ్ కోర్స్ లవ్ మ్యారేజెస్ అంట. లవ్ మ్యారేజ్ నేనైతే రెండిట్లో స్పార్కిల్స్ చూసాను. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఆయన ఎంత ఇన్వైటింగ్ ఉన్నారు, ఎంత ఓపెన్ ఉన్నారు ఆ పెళ్లికి, వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ లో వచ్చారు. కొంచెం పేరెంట్స్ కూడా ఇలా మాట్లాడే గానీ అలా పెళ్లి చేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తే దే విల్ గెట్ అ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఉందంటే అరేంజ్ మ్యారేజ్ లో కూడా స్పార్క్ ఉండిద్ది. ఓకే. సో వాట్ ఏ కపుల్ షుడ్ బి, ఐ మీన్ ఏం ఉండాలి ఒక కపుల్ కి? ఫ్రెండ్షిప్ is the key. Friendship and respect. Right. అది ఉంటే మేబీ దే సస్టైన్ ఫర్ సో లాంగ్. గ్రేట్. సో కమింగ్ టు ఫోటోగ్రఫీ అగైన్. సో ప్రైజెస్ విషయానికి వస్తే ఎలా ఉంటదండి? స్కేల్ ఎలా ఉంటుంది మీ స్కేల్? డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండి. దే రిక్వైర్మెంట్స్. సో మీరు బేసిక్ గా స్టార్టింగ్ నుంచి హై ప్రైస్ అంటే ఎంత చెప్తారు? సో హౌ మచ్ యూ చార్జ్ అంటే? ఇట్ జస్ట్ అమౌంట్ కైండ్ ఆఫ్ XYZ అమౌంట్. ఓకే, దట్స్ ఓకే. సో చాలా హైయెస్ట్ ప్రైజ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఫోటోగ్రాఫర్స్ ని హైర్ చేసుకోవాలంటే అమ్మో పెళ్లికి ఇంత బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ కి అని అంటూ ఉంటారు చాలా మంది. మాకు స్టోరీ నచ్చిందంటే వాళ్ళది లీస్ట్ బడ్జెట్ లో కూడా చేసేస్తాం. దేర్ ఆర్ సమ్ వెడ్డింగ్స్ వి డోంట్, మేము ఎప్పుడు పైసల కోసం చేసింది లేదు. దేర్ ఆర్ సమ్ వెడ్డింగ్స్, ఈవెన్ ఐ డిడ్ సమ్ వెడ్డింగ్స్, లవ్ మ్యారేజెస్ చాలా, అంటే లైక్ లవ్ మ్యారేజ్ నాకు బాగా ఇష్టం. నేనే వెళ్ళి తీసుకొచ్చి అన్ని 3-4 పెళ్లి చేసాం. మంచిగా వాళ్ళకి అన్ని సర్టిఫికెట్లకు కానీ అన్నిటికీ చూసుకొని నేనే వాళ్ళని తీసుకొచ్చి మంచి మెమరీస్ ఇచ్చి, అన్నా నేను లవ్ చేశాను అన్న ఒక పోరిని అనగానే వచ్చే తమ్ముడు అని అంటారా? ట్రావెల్ చేసి మాకు వాళ్ళిద్దరు తెలుస్తుంది కదా, మనకు అర్థమవుతుంది లవ్ స్టోరీ ఏంటి అనేది. దెన్ ఓకే వీళ్ళు బాగుపడతారు. అట్లా చేసుకొని చాలా మంది సెటిల్ అయ్యారు. దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ నౌ అండ్ వి స్టిల్ టాక్ విత్ దెమ్. మంచిగా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ బడ్జెట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ, వీ డూ ఇన్ ఆల్ బడ్జెట్స్. అంటే అఫ్ కోర్స్ మాకు ఖర్చులు వెళ్ళి మిగతా ఏమైనా మిగులుతుందంటే ఓకే వీ కెన్ డూ ఇన్ దట్ బడ్జెట్ అన్నట్టు. లేదంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అయినా సరే విల్ ట్రై టు, ఇఫ్ యూ హ్యావింగ్ ఎ గుడ్ వెడ్డింగ్, యూ హ్యావ్ సంథింగ్, యూ హ్యావ్ వెరీ మినిమల్ బడ్జెట్, ఓకే లెట్ us డూ దట్ ఆల్సో. బట్ డిపెండ్స్ ఆన్ అవర్ డేట్స్ అండ్ అవర్ మెయిన్ మాకు అయ్యే ఏదైతే
ఎక్స్పెన్సెస్ ఉందో అది వి మస్ట్ టేక్ అన్నట్టు. అది Okay. కంపల్సరీ Yeah, కదా, something లేకపోతే to- జాబ్ లో నుండి పెట్టుకోవాలి మేము. యా నిజంగానే. yes yes సో బాగా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి కదా Yeah. కొన్ని సార్లు నా ఇప్పుడు రాబోయే మంత్ కూడా Mm. బాగా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. Hmm. అలాంటప్పుడు హౌ డు యూ మేనేజ్? అంటే బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అనుకుంటా కదా, వెడ్డింగ్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి. హౌ డు యూ మేనేజ్? మేము సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇఫ్ డే ఒక వెడ్డింగ్ వచ్చింది ఆ డేట్ లో అనుకుంటే ఇంకో వెడ్డింగ్ మోస్ట్లీ తీసుకోవడానికి చూస్తాం. మోస్ట్లీ వి డోంట్ టేక్ ఇఫ్ వి టుక్ దట్ వెడ్డింగ్, ఒకదానికి తను వెళ్తుంది, ఒకదానికి నేను వెళ్తాను. ఓకే, అలా డివైడ్ కూడా చేసుకొని, వెళ్తారు. టీమ్ డివైడ్ Divide చేసుకొని చేసుకుంటాం. వెళ్ళిపోతాం. ఐ వాంట్ మై టీమ్ టు బి యాక్టివ్. ఇప్పుడు సరే ఎంత ఆఫ్ సీజన్ అయిపోయి ఆఫ్ సీజన్ ఖాళీగా ఉండి మళ్ళా అని చెప్పినా మనం ఒక టైం వరకే స్ట్రెస్ ఇవ్వగలుగుతాం ఎవరికైనా సరే. వర్క్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. వచ్చింది కదా అని చెప్పి డైలీ ఇవాళ పొద్దుగల వెడ్డింగ్, సాయంత్రం వెడ్డింగ్, నువ్వు పండుకోకరా చెయ్యి ఇదేనే అంటే అవ్వదు. అది అప్పుడు క్లయింట్ సాటిస్ఫాక్షన్ క్రియేటివిటీ రాదు, క్లయింట్ సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకా చేసి కూడా వేస్ట్. అది దాని తర్వాత చిక్ కామన్ అవుతుంది. ఒక వెడ్డింగ్ ఒక రోజు తీసుకోవడం వేస్ట్. ఓకే, సో క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. చాలా అల్టిమేట్లీ. సో మీరు చేసే ఈవెంట్స్ లో ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అని మీకు బాగా ఇష్టం? ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే వెడ్డింగ్స్ Yeah. ఆఫ్ కోర్స్ అఫ్ కోర్స్ వెడ్డింగ్స్. వెడ్డింగ్స్. సో వెడ్డింగ్ లో ఏ పార్ట్ బాగా అంటే ఎంతూసియాస్టిక్ గా మీరు వెయిట్ చేసి షూట్ చేయాలి ఈ పార్ట్ ని క్లియర్ గా అన్నట్టు? ఇంటర్వ్యూస్, కపుల్ ఇంటర్వ్యూస్. కపుల్ నేను ఇంటర్వ్యూస్. ఉంగరం తీసేది నాకు ఇష్టం. ఉంగరం తీసేది మీ పెళ్ళిలో కూడా తీసారా? రింగ్ షాట్ ఈస్ మై మా ఫేవరెట్. పెళ్లిలో కూడా తీసి ఎవరు గెలిచారు? నేను తీసి తనకి ఇచ్చాను. అయిపోయింది. అబ్బా, నా చేతిలో నుండి గుంజేసుకొని లోపల నుండి బయటికి తీసి ఓకే. ఫస్ట్ టైం ఐ ప్రపోజ్డ్ విత్ ఉంగరం ఆట రింగ్. నైస్. మంచి ప్రపోజల్ దొరికిందా మీకు? ఈ ప్రపోజ్ ఎవ్రీ డే. ఏ రింగ్ దొరికితే ఆ రింగ్. యాక్చువల్లీ ఊరికే అలా ఇదేంటి కొమ్మ కూడా తీసుకొని ఇలా ఇలా సో కెన్ యూ ప్రపోజ్ హర్ నో? కొంచెం క్రింజ్ అయిపోతుందేమో. క్రింజ్ అయిపోతుందా? ఒక గుడ్ కోట్ Ah. చెప్పి ఏమన్నారు? Yeah. వై ఇట్స్ క్రింజ్? ఇట్స్ గుడ్. క్రింజ్ ఏం కాదు. ఆన్ కెమెరా చేయాలంటే కొంచెం సిగ్గు అవుతుంది. అది షయ్యా? షయ్యా. యా. ఓకే, ఇబ్బంది పెడుతున్నాను. నో నో నో. అదే ఏం లేదు, చేతిలో పూలని చూస్తున్నాను. అది యూజువల్లీ ఇబ్బంది పెడతాం క్లయింట్స్. ఆ రింగే మళ్ళీ ఇచ్చేవచ్చు మళ్ళీ. వద్దులే. సో Yeah. పోనీ సరే పాట పాడు. కీప్ స్మైలింగ్ లైక్ దిస్ వచ్చా. పాట పాడి అంట. అమ్మ వద్దు, అందరు పారిపోతారు. సో మీరు సింగరా డాన్సరా బై ద వే? ఎవరు సింగర్, ఎవరు డాన్సర్? సింగర్ కాదు, డాన్సర్ కాదు, ఫోటోగ్రాఫర్. గూఫీ పీపుల్. గూఫీ పీపుల్. బట్ గూఫీ పీపుల్ అంటే లైక్ కోతి డాన్స్ అంతే. అంతే. ఓన్లీ Teamwork. వెన్ వి బోత్ ఆర్ దే. పెళ్లిలో బరాత్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా. Yeah. So- Sometimes we also go and dance. Then we come back to మీ shoot. పెళ్లిలో అని అడుగుతున్నారు. Hey, మన పెళ్ళి no, ఇన్ general జనరల్ పెళ్ళి. ఆల్సో యు గో అండ్ డాన్స్ అంటే షూట్ చేస్తున్నప్పుడు అలా? మా టీమ్ కి కెమెరా ఇచ్చి ఓకే లెట్స్, వాళ్ళు వైబ్ అయితే లేరు భయ్, మనం కొంచెం పోయి వైబ్ చేద్దాం అని చెప్పి. ఒకవేళ Nice. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ వైబ్ అవ్వట్లేదు అంటే మేము వెళ్ళి డాన్స్ చేస్తాం, వచ్చేస్తారు Yeah. వాళ్ళు. మాకు కంటెంట్ కావాలి, ఏమన్నా చేసుకోవాలి, మాకు కంటెంట్ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే మాకు కంటెంట్ డైరెక్టర్, కావాలి. కెమెరామెన్, కంటెంట్ క్రియేటర్ అంతా మీరే అయిపోతారు అక్కడ. నైస్ నైస్. సో పెళ్లిళ్ళంతా అయిపోయాక ఈ పే దగ్గరకు వచ్చేసరికి ఆగుతుందా పే ఏమన్నా, లేదంటే కంప్లీట్లీ? ముందే మా టర్మ్స్ లో ఉంటది, అగ్రిమెంట్ లో అదే చిక్ ఎవ్రీథింగ్. చిక్ క్లయింట్స్ ని సెలెక్ట్ చేసుకోవద్దు. అలా ఆగిపోయిన పేజ్ ఏమైనా ఉన్నాయి అలా? ఉన్నాయి, వదిలేసాం ఇంకా అక్కడికి ఇక్కడ చిక్ చిక్. ఓకే, అంతే. ఓకే. ఇంకా వాళ్ళని ఫాలో అప్ చేయడం కూడా వేస్ట్. ఓకే, ఎంతవరకు అయింది, మన పే వరకు వచ్చిందా, మనకి మన ఫోటోగ్రఫర్లకి పే వెళ్ళిపోయిందంటే చాలు. సో మిగతాది ఓకే, మనకి ఏదో రకంగా మళ్ళీ వస్తా, భగవాన్ విల్ గివ్ అస్. సో వాట్ డు యు డు ఇన్ ఆఫ్ సీజన్? ట్రిప్పులు వెళ్తాం. ట్రిప్లు వెళ్తాం, లేకపోతే వేరే షూట్స్ నడుస్తానే ఉంటాయి. బర్త్డే షూట్స్ ఉంటాయి, లేకపోతే శారీ యా, మా క్లయింట్ మమ్మల్ని ఖాళీగా ఉంచడానికి చూడరు కొంచెం. అదే శారీ Okay. ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే మా క్లయింట్ జోన్ లో 70 years బర్త్డే, 50 years బర్త్డేస్ కూడా చేసుకుంటారు. సో అవి ఏదో ఒకటి నడుస్తూ ఉంటాయి. లేకపోతే ఫ్యాషన్ షూట్స్ చేస్తాము, యాడ్ షూట్స్ చేస్తాము, నైస్. డిజైనర్ షూట్స్ ఎక్కువ చేస్తాం. ఓకే. సో దాంతో కవర్ అయిపోతాయి. సో మరి ఖాళీ టైం తక్కువ దొరుకుతుందేమో కదా?
తీసుకుంటాం ఖాళీ అదే, ఖాళీ టైం. time తీసుకొని మీరే షెడ్యూల్ చేసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ అంతే. మీకు నచ్చినట్టు మీరు షెడ్యూల్ అంతే. చేసుకోవచ్చు. ట్రిప్ ఉందంటే ట్రిప్ ప్లాన్ చేస్తే మేము షూట్స్ తీసుకోండి ఇంకా. ఇక మా టీం మేనేజ్ చేసుకుంటారు. వీ హ్యావ్ అవర్ టీమ్ సక్సెస్ఫుల్లీ, మంచిగా హ్యాపీలీ. గాడ్స్ మాకు గ్రేస్. బ్యాక్గ్రౌండ్ లో మా ఎకోర్ వెడ్డింగ్ ఎంత మంది టీమ్? 8 members ఆన్ ఇన్ హౌస్, మిగతా అంతా అరౌండ్ 200 members దాకా ఉన్నారు ఫ్రీలాన్సర్స్. సో యా ట్రిప్స్ అన్నారు కదా, Yes. రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళారు ట్రిప్స్ కి? సారీ, డివోషనల్ ట్రిప్ కి వెళ్ళాం. శ్రీశైలం తను వెళ్ళాం. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎక్కువ కుంభ డివోషన్ వెళ్ళాము. కుమ్మెల వెళ్ళాం, కుంభ వారణాసి వెళ్ళాం, రోడ్ ట్రిప్ వెళ్ళాం. కాశీ ఓ వెళ్ళాము. నైస్ Yeah. నైస్. కాశీ, ఎలా ఉండింది కుంభమేళ. అసలు? ఐ మీన్ కుంభమేళ ఎలా జరుగుతుంది అసలు, ఏంటి? మాకైతే చాలా మాకు మస్తు అయింది, సాఫీగా చాలా సాగింది. మంచిగా. ఓకే, రోడ్ అంటే ట్రిప్ వెళ్ళాం. స్టాంపేడ్ జరుగుతుంది, కొంతమంది చనిపోయారని కూడా వినడం ఆ జరిగింది. న్యూస్ తర్వాత వెళ్ళాం మేము. ఓ సో ఆ స్టాంపర్డ్ జరిగిన భయానికి చాలా మంది రాలేదు. అది ఆగిపోయారు. మాకు ప్లస్ అయింది. మాకు రోడ్ ట్రిప్ రోడ్స్ అంతా అన్ని ఖాళీ. ఇప్పుడు 300 kilometers ఏవైతే ట్రాఫిక్ జామ్ ఉన్నాయో అందులో Yeah, మేము yeah. జప్ 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 అని వెళ్ళిపోయాం. అది. గ్రేట్. సో దర్శనం అంతా బాగా అయింది, చాలా బాగా మళ్ళీ జరిగింది. ఎంజాయ్డ్. సో Yeah. ఎక్కువగా దర్శనాలు అంటే టెంపుల్స్ కి వాటికి విజిట్ యా, చేయడం. మేము ఎవ్రీ మంత్ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాం. గ్రేట్ గ్రేట్. ఎవ్రీ మంత్ Every ఆ month 14 kilometers compulsory. నడుస్తాం. Somehow he changed our life. Yeah, he's protecting us. చేంజ్డ్ అవర్ లైఫ్ అ లాట్. We always Arunachala say Shiva. Arunachala Shiva. నైస్. వాట్ ఈస్ ద బెస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? చాలా మెమరీస్ ఉన్నాయి. Go like. తుబల్ तुम दोनों बोल, तुम दोनों बोलो. అంటే వెడ్డింగ్ సంబంధించా లేకపోతే ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎనీథింగ్. బెస్ట్ మూమెంట్ దట్ చేంజ్డ్ యువర్ లైఫ్ అన్నట్టు సంథింగ్. నేను ఒక వెడ్డింగ్ ది చెప్తాను. సో అప్పుడు మాకు చాలా టైట్ స్కెడ్యూల్. 2 weddings ఉండే 1 dayలో. ఒక టీం తీసుకొని నేను వెళ్ళాను, ఒక టీం తీసుకొని తను వెళ్ళాడు. అందులో 2 memories చెప్తాను నేను. ఓకే. మేము ఎంగేజ్మెంట్, నేను బేసికలీ చేసింది ఎంగేజ్మెంట్. ఈయన వెడ్డింగ్ చేశారు, వేరే ఊర్లో చేశారు. మీది వెడ్డింగే కదా? Wedding. వేరే ఊర్లో చేశారు. చేసేసి నేను చాలా అది స్టార్టింగ్లో నా కొంచెం కెరియర్ స్టార్టింగ్ అయ్యాక కొంచెం మంచిగా తన దగ్గర నేర్చుకున్నాక నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం నా టీం తీసుకొని హ్యాండిల్ చేయడం, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఓ నైస్. వెళ్ళి ఐ రాక్డ్ ఇట్. వావ్. మంచిగా ఫ్యామిలీ అందరు తెలిసిపోయారు, తేజు 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 అని తీసాము. ఫస్ట్ మెమరీ ఏంటంటే ఆ ఈవెంట్ ఎండింగ్కి వస్తుంది, నేను లాస్ట్ ఇంకా వచ్చి కొంచెం గ్రూప్ దిగుతారు కదా, వాళ్ళని ఒక కపుల్ వచ్చారు, తీస్తా ఉన్నాను. మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తున్నాను నేను. ఈయన వచ్చి పక్కన కూర్చున్నారు. ఆహా. ఆయన I ఈవెంట్ traveled all అయిపోయింది, the way from Vizag to Hyderabad ఓహో. ఈయన వచ్చి and directly went to the location. హీ కేమ్ బిసైడ్ మీ. అక్కడ పక్కన సీట్ ఉంటే అక్కడ కూర్చున్నారు. హీ సాట్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 15 minutes. ఐ డెంట్ సీ హిమ్. డెడికేటెడ్ గా పాపం వర్క్ చేస్తున్నారు. Yeah. హీ సాట్ దేర్ అండ్ వాచింగ్ మీ లైక్ దిస్. ఇలా చూస్తా ఉన్నారు, నేను చూడలేదు కనీసం. బికాస్ 1 by 1 నేను మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి తీస్తా ఉన్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ వాచ్ దిస్ వే. ఆయన ఇక్కడ ఉన్నారు. దట్ వాజ్ అ క్యూట్ మెమరీ. నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ ఐ థాట్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ టుడే. నెక్స్ట్ డే రావడం ఏమో అనుకున్నాను, బట్ హీ వాజ్ దేర్. సో వైల్ లీవింగ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ హిమ్. You got lucky with this girl. Wow. I am. Yes. She is a very good photographer. Chala baga teestundi, and many people came to him and said. Then వచ్చేసాము. Then after maybe ఒక 3 days to 1 week తర్వాత I got a call from that girl's bride's father. And call చేసి I clicked few pictures in that event. ఎక్కడైతే అమ్మాయి వాళ్ళ తాతయ్య వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి ఏడుస్తున్నారు ఆమెను పట్టుకొని. ఐ క్లిక్ దట్. సో వాళ్ళ నాన్న తర్వాత ఫోన్ చేసి వాళ్ళ తాతయ్యది తనది కూడా ఏడుస్తుంటే తీసావంట కదమ్మా, చాలా బాగా వచ్చింది, మాకు చాలా నచ్చాయి, బాగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మాయి ఫ్రెండా లేకపోతే ఫ్యామిలీయా అని అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా అడిగారు చాలా మంది అని చాలా అప్రిషియేట్ చేశారు. గ్రేట్ గ్రేట్. అది దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. ఒకళ్ళు మనం ఫోన్ చేస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అడుగుతాం కొంతమందిని, బట్ ఐ గాట్ మెనీ ఫీడ్బ్యాక్స్. వాళ్ళంతటి వాళ్ళు కాల్స్ చేసి చాలా బాగా అనిపించిందమ్మా, బాగా తీశారు, పిక్చర్స్ అందరికి నచ్చాయి అని అనడం బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. అది
గ్రేట్ డన్ అ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. ఫర్ మీ షీఈస్ దేర్ విత్ మీ ఇన్ ఆల్ మై లో మూమెంట్స్. అంటే దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఫైనాన్షియల్ ప్రెజర్ ఎక్కువైపోయినాయి. అంటే లైక్ ఐ డోంట్ గో ఫర్ మనీ. నేను మనీ కోసం చేయను పెళ్లిలో, పైసలు నేను కాదు. అఫ్ కోర్స్ ఐ నీడ్ మనీ ఫర్ మై సర్వైవల్. దెర్ వే టైమ్స్, ఒక టైం తర్వాత ఐ వాస్ వెరీ లో. షీఈస్ దేర్ విత్ మీ, అంటే లైక్ ఒక సపోర్ట్ కానీ, షీఈస్ మై ఇన్స్పిరేషన్. దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. దట్స్ ద నైస్ బెస్ట్ మెమరీ, బెస్ట్ ఐ గాట్ ఎవ్రీథింగ్ బెస్ట్. Yeah. I have beautiful memories with her. Yeah. Wherever, అంటే నేను ఒక టైం రాక్షసి ఉండే. సినిమాకి ఆన్ టైం ఉందంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యకంటే 5 నిమిషాలు ముందే పోవాలి. ఇక ఎంత టార్చర్ పెట్టినా షీ బేర్స్ అన్నట్టు. ఇప్పుడు వచ్చే దారిలో అయినే 12:30 చెప్ప మనం కొంచెం లేట్ ప్లాంట్ తీసుకెళ్దాం అని అదా పాట్ లో పెట్టేసరికి అలా లేట్ పేపర్ లేదు. అప్పటికప్పుడు ఒక చింపి నోట్ రాసి. అయ్యో ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో అలా అన్నమాట. ఆన్ టైం లేకపోతే ఈయనకి he gets mad very కైండ్ ఆఫ్ తిట్టుకున్నా పర్లేదు. మాక్సిమం ఒక టైం అంటే ఆ టైంకి ఉండాలి. ఒకటి మాట ఇచ్చామంటే ఆ మాట కంపల్సరీ వెళ్ళిపోవాలి, జరిగిపోవాల్సిందే. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏదన్నా కానీ ఆ మాట మనం ఇచ్చామంటే ఇందాక చెప్పారు కదా మాట మీద నిలబడతారు అని. తప్పదు. ఈవెంట్ లో కూడా క్లయింట్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వకపోయినా, ఈవెంట్ స్టార్ట్ అవ్వకపోయినా 4 o'clock కి మీరు ఉండాలమ్మా అని అంటారు. He also knows that 4 o'clock కి స్టార్ట్ అవ్వదు అని. But I'll be there. So on time. We know that మేము వెళ్ళి అక్కడ వెయిటింగ్ చేయాలి గంటలు అని మాకు తెలుసు. I can chit chat with my team. నేను టీమ్ తో మాట్లాడుకోవచ్చు. అక్కడ డెకరేషన్ ఏముంది అర్థమవుతుంది. కెమెరా ఓపెన్ చేస్తాం, ఏదన్నా ఒకటి మర్చిపోయి ఉంటాం. ఎందుకంటే నాట్ జస్ట్ వన్ థింగ్ వీ నీడ్ టు ప్యాక్ సో మెనీ థింగ్స్. లైట్స్ అని, వాటి ట్రైపాడ్స్ అని, చిన్న చిన్న కార్డ్స్ కానించి, జెల్స్ కానించి ఏవేవో ఉంటాయి. అవన్నీ కొన్నిసార్లు మేము మర్చిపోతాం. ఈవెంట్ దగ్గరలో ఉందనుకో, ఓకే వీ కెన్ డూ సమ్ ఆల్టర్నేట్. ఏదైనా మర్చిపోయామని తెలిసిందంటే అప్పటికప్పుడు మనం ఆల్టర్నేట్ చేసుకోవచ్చు, ముందు మనకు టైం ఉంటుంది కాబట్టి. సో ఐ సజెస్ట్ క్లయింట్ చెప్పిన టైం పోవడం చాలా బెస్ట్. ఇంకా ముందు వెళ్తారంటే ఇంకా బెస్ట్. వెళ్ళి ప్రిపేర్ అయ్యాము మంచిగా, రిలాక్స్డ్ గా ఉంటే అయిపోతుంది. వెళ్ళిపోయి టక్ ఓపెన్ అనుకుంటాము. నీ క్రియేటివ్ మైండ్ అంతా నువ్వు ట్రావెల్ చేయడానికి పెట్టావు. నువ్వు క్రియేటివ్ మైండ్ అంతా వాట్ యువర్ షూట్ చేయడానికి క్రియేటివ్ మైండ్ ఏం యూస్ చేస్తున్నావు? నీ మైండ్ అంతా అక్కడే పోయింది, ఆ టెన్షన్ లోనే ఉన్నావు. కానీ ఇక్కడ వచ్చి ఆన్ టైం వచ్చేసి మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత షూట్ చేసుకుని కొంచెం మంచి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. మనం అనుకుంటాం ఎవరు చూస్తారులే, మనం లేట్ వెళ్ళినా ఎలాగో ఈవెంట్ లేట్ అవుతుంది అని. బట్ పీపుల్ సీ వెన్ యూ గో ఆన్ టైమ్. ఈ క్లయింట్ తెలుస్తుంది, ఈ టైం చెప్తే ఈ టైంకి వస్తాడు, దే ఆర్ రెస్పాన్సిబుల్ అనేది మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది. సో ఈ మోస్ట్ ఇరిటేటెడ్ మూమెంట్ ఆన్ షూట్స్ ఏదైనా ఉందా? I mean, one most irritated thing that you got angry. అసలు తీసి కెమెరా 2-3 మొన్న కూడా జరిగినాయి. మంచి ఫ్రేమ్ పెట్టుకొని బ్రైడ్ ఎంట్రీ అవుతుంది, షూటింగ్ మంచి ఫ్రేమ్ పెట్టి ఒక ఆమె వచ్చి ఇది ఇలా మంచిగా లేదమ్మా అని చెప్పి మధ్యలో ఇలా సెర్చ్ చేసి డైరెక్షన్. అంటే మంచి మూమెంట్, మంచి ఫ్రేమ్. ఓకే, బ్రైడ్ ఈజ్ వాకింగ్, అట్లా మంచిగా అట్లా తీసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. ఒక ఆంటీ వచ్చి చీర మంచిగా లేదమ్మా, ఇది కనబడుతుంది, ఇది చేసుకో అని చెప్పేసి సరి చేస్తున్నాం. ఆ ఎంట్రీ అంతా అయిపోయి అండ్ కొందరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటారు. మంచి మెయిన్ ఎంట్రీస్ లోనే ఐ గెట్ పిస్డ్ ఆఫ్ మోస్ట్లీ ఇన్ ఎంట్రీస్. మంచి ఎంట్రీ అవుతుంది, పిల్లగాడు మధ్యలో వచ్చి ఏడుస్తా ఉంటాడు. సో అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి డ్రోన్ లేపుతా ఉంటాం, పిల్లలు వచ్చి కరెక్ట్ గా లేపే టైంకి ఆడ వచ్చి ఇట్లా చేయి పెడతారు. అరే బాబు నీ చెయ్యను పోతే నన్ను కొడతారా బాబు ఇక్కడ. ఫోటోగ్రాఫర్ కష్టాలు. డ్రోన్ రాగానే పిల్లలు చుట్టూ
వచ్చేస్తారు. సో డిస్టర్బెన్సెస్. సో ఇట్లా వాళ్ళు డైరెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా సో ఈవెంట్స్ లో లాగా? బాబు ఇలా కాదు, ఈ షాట్ ఇలా తీస్తే బాగుంటుంది. చేస్తారు. చాలా మంది ఉంటారు. ఫ్రీ అడ్వైజర్స్ చాలా మంది దొరుకుతారు మనకి వెడ్డింగ్స్ లో కానీ ఎందులో అయినా. దట్స్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్. ఒక ఫోటోగ్రఫర్ కి వచ్చి యూ కాంట్ టెల్, ఆయన ఎన్నో ప్లాన్ చేసుకొని ఉంటారు మైండ్ లో. ఓ ఫోటోగ్రఫర్ కి వచ్చి నువ్వు ఇలా తీయమ్మా ఇలా తీయమ్మా. అందుకే మేము క్లయింట్స్ తో ముందు డేట్ ఫిక్స్ చేసుకుంటాం. లైక్ బయటికి వెళ్ళి ఓ కాఫీ షాప్ లో కానీ అట్లా మాట్లాడుకున్నాం. వాట్ డూ యూ ఎగ్జాక్ట్లీ వాంట్, మీకు ఎట్లా కావాలి ఏం కావాలంటే వాళ్ళు మాకు ముందే చెప్పేస్తారు. మాకు ఇలా 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 కావాలని చెప్పేస్తారు. వి పుట్ దాట్ ఇన్ మైండ్. ఓకే ఇలా కావాలి కదా, ఇలా తీయాలి, మనం కంటెంట్ ఇలా రావాలని అనుకుంటాం. మధ్యలో వచ్చి ఇలా వద్దమ్మా ఇలా పెట్టండి అని. సో పెళ్లిలో ప్రతి పెళ్లిలో ఒకళ్ళు ఉంటారు హడావిడి బ్యాచ్. ఆ హడావిడి బ్యాచ్ తగిలినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటది. ఓకే, శితప్రజ్ఞ. పెళ్లిళ్ళలో అంటే మెయిన్ పీపుల్ కి ఫొటోస్ తీస్తున్నప్పుడు నాకు కూడా ఫోటో తీయండి వచ్చి వస్తారు. సో మెనీ బ్రహ్మాండంగా వచ్చేస్తారు. సో హౌ డు యు హ్యాండిల్ దట్ సిచువేషన్స్? వెంటూ అంటే లైక్ నేను వాళ్ళకే చెప్తాను, ఒక పెళ్లి అయిపోయిన తర్వాత గ్రూప్స్ అవుతాయి కదా, ఆ టైంలో యూ కెన్ హ్యావ్ ఎనీ పిక్చర్. పెళ్లి ఇంపార్టెంట్. తాళి కట్టి ఏమంటారు జీలకర్ర బెల్లం అండ్ తలంబ్రాలు అయిపోయేంత వరకు కొంచెం ఇట్స్ దేర్ మూమెంట్. ఎవ్రీ వన్ షుడ్ ఫోకస్ ఆన్ కపుల్ అండ్ దేర్ పేరెంట్స్ మోస్ట్లీ. యా, మిగతా వాళ్ళందరూ వీ కెన్ క్లిక్ దెమ్ లేటర్. అయిపోయిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ మూమెంట్స్ వీ కెన్ క్యాప్చర్. బట్ పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తలంబ్రాలు అయిపోయేంత వరకు కపుల్ అండ్ దేర్ ఫ్యామిలీ ఆర్ ఇంపార్టెంట్. కొందరికి వేరేలా ఏమని అనిపించచ్చు, బట్ దట్స్ మై కైండ్ ఆఫ్ విజన్. అక్కడ బ్యాడ్ ఒపీనియన్స్ వస్తాయి, తీయట్లేదు. దేనికి వాళ్ళు హైర్ చేసుకునేది దేనికి? ఇంకా వాళ్ళని తీయడానికే కదా. సో దాని తర్వాత వీ కెన్ క్లిక్ ఎనీ వన్. మనం సైడ్ ఒక సెల్ఫీ బూత్ పెట్టి ఒక ఫోటో బూత్ పెట్టేసుకొని అక్కడ వీ కెన్ క్లిక్ సో మెనీ పిక్చర్స్. అక్కలు, ఆంటీలు, పిన్నిలు, బాబాయిలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరు వచ్చేసి అందరికి బ్రహ్మాండంగా హ్యాపీగా ఆనందంగా తీసి. గ్రేట్. Not when having the wedding is happening. నాతో లేడీస్ కొంతమంది అయితే ముందే ఫ్రెండ్షిప్ చేసేసుకుంటారు. నాయి మాత్రం బాతి, నాయి మాత్రం నావే ఎక్కువ రావాలి చూడు. లేకపోతే అటు కపుల్ షూట్ జరుగుతూ ఉంటది. యూజువల్లీ మేము పెళ్లికి రెడీ అయిపోగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కకు తీసుకెళ్లి తీస్తాం కొన్ని పిక్చర్స్. ఆ టైంలో ఫ్యామిలీ దిగిద్ది. ఇంకా మేము టీం ఉంటాం కాబట్టి ఇంకా తప్పదు, మేము ఇప్పుడు తీయలేమని చెప్పడానికి ట్రై చేస్తాము. అయినా వాళ్ళు ఇంకా లేదు మాకు కావాలి అంటే టీమ్ లో ఒక మెంబర్ ని పంపించేస్తాం వాళ్ళకి తీయమని. వాళ్ళు ఇంకా తగులుకుంటారు. ఒకళ్ళు ఫర్ ఎక్స్ ఆంటీ ఎక్స్ అక్క చెప్తాను, డాడీ దా నాతో దిగుదుదా, డాడీ అయిపోయింది, మమ్మీ నువ్వుదా ఏమండి రండి పిల్లల్ని తీసుకొని రండి ఫోటో దిగుదాం. సో కపుల్ రెడీ అయ్యి వచ్చారు, దట్స్ దేర్ ఫ్రెష్ ఫేసెస్. అప్పుడే ఫ్రెష్ ఫేసెస్ ఉన్నాయి. ఆ టైంలో వీ నీడ్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్. ఎందుకంటే మనకు ఆల్బంలో పడేటివి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేవి అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే పిక్చర్స్. ఒకసారి రెడీ అయిన తర్వాత మంచి ఫ్రెష్ ఫేస్, మంచి మేకప్ అయిన ఫేస్ ఉంటుంది. సో ఆ టైంలో కపుల్ షూట్ చేసుకొని దాని తర్వాత వెడ్డింగ్కి వెళ్ళడం ఇస్ బెటర్ ఐడియా. ఆ మూమెంట్లో నో గ్రూప్ పిక్చర్స్ అంటే నో గ్రూప్ పిక్చర్స్. ఇట్ మే సౌండ్ రూడ్, బట్ వాళ్ళ పెళ్లిలో వాళ్ళు రెడీ అయిన తర్వాత మీతో ఉన్నాయి ఫొటోస్ కానీ వాళ్ళిద్దరికి ఫొటోస్ లేవు. ఈ యొక్క థింగ్ ఎంత రిగ్రెటింగ్ గా ఉంది వాళ్ళకైనా సరే, ఫోటోగ్రాఫర్కైనా సరే. ఇట్ గివ్స్ యూ ఎ గిల్ట్. మీకు గిల్ట్ ఇస్తే తప్ప ఏమీ లేదు. సో వాళ్ళు రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఫోటోలు దిగితే వాళ్ళకు మూమెంట్ వచ్చింది. ఓ ఫోటోగ్రాఫర్కి సాటిస్ఫాక్షన్. ఆ ఫోటోగ్రాఫర్కి ఎవరి ఫోటోగ్రాఫర్ అని నన్ను అడగండి, ఒక ఫోటోగ్రాఫర్ ఒక మంచి ఫోటో తీసాడు అనుకుంటే, అతని మనసు నిండిపోయింది అనుకుంటే, ఆ డే అంతా అసలు ఇట్లా చిట్కెలేస్తాడు. అట్లా డే అంతా చిట్కెలేస్తాడు ఇట్లా. ఆ డేట్ లో, ఆ టైంలో, ఆ మూమెంట్స్ లో గ్రూప్ పిక్చర్స్ తీయడానికి ఆ అబ్బాయి ఉన్నాడని అబ్బాయి తెలిసి ఆడికే తెలుస్తుంది ఎందుకు వచ్చిండ్రా నేను ఈ ఫీల్డ్ లోకి, ఎందుకు తీసుకున్నారా ఈ ఫోటోలు నేను
అన్న ఫీల్ ఉంటది. మీకు అనిపించింది అలాగా? యా సో మెనీ అయినాయి అలాగా. వి ట్రై టు మేము అసలు కపుల్ని పక్కకి తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ రెడీ అవ్వగానే ఫస్ట్ మీరు ఎక్కడ కాదని దూరంగా వచ్చేయండి, అక్కడ మనం కపుల్ షూట్ చేసుకుందాం. ఈ ఫొటోస్ మీకు ఆల్బమ్ కవర్ మీద వస్తాయి, మీ సోషల్ మీడియాకి ఇవన్నీ పిక్చర్స్ మనం పోస్ట్ చేసుకునేది అని చెప్పేసి మనం చెప్తాం అన్నట్టు కపుల్కి. దెన్ వి షూట్. ఇంకా ఆడికి కూడా వాళ్ళు వచ్చారంటే ఇంకా మేము మీకు ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము. మేము ఇంకా అక్కడ కొంచెం మేము రూడ్ అనిపిస్తాం, టకటక తీసేసి పంపించడానికి ట్రై చేస్తాం. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే వీళ్ళు రెడీ అవ్వడం లేట్గా రెడీ అవుతారు. పంతులు బాబో టైం అయిపోతుందమ్మా రావాలి రావాలి పంతులు. ఓకే పేరెంట్స్ కూడా టైం అయిపోతుంది, ఏది లేదు ఇప్పుడు ఎన్ని పెట్టుకోవద్దు, నడువుంటే మీరు ఫస్ట్ టైం ముహూర్తానికి కావాలంట. ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈ కేఆస్ తప్పించుకోవాలంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ షుడ్ రెడీ ప్రియర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు రెడీ అయిపోయి ఫోటోగ్రఫర్ టైం ఇస్తే కొంచెం ఆ కపుల్ షూట్ అనేది మీకు అయిపోతుంది. దట్స్ మ్యాండేటరీ, కంపల్సరీ. సో మెయిన్ ఫొటోసే అవి కదా. మీ ఫేసెస్ ఫ్రెష్ ఉన్నాయి, మీకు మంచి మేకప్ ఇదంతా అయ్యింది, అప్పుడే మీకు మంచి అంటే మాక్సిమం పెళ్ళిళ్ళు ఎర్లీ మార్నింగ్ ముహూర్తాలు అట్లా ఉంటాయి కదా, ఆ గోల్డెన్ సన్లైట్ ఉంటుంది, ఆ టైంలో మంచి ఫొటోస్ వస్తాయి. అందుకే చెప్తున్నాను, రిచ్ పీపుల్ గివ్ దట్ టైం. రెడీ అవగానే ఫస్ట్ ఓకే ఫొటోస్కి ఒక టైం ఇస్తారు, హాఫ్ అన్ అవర్ మంచిగా వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళ పిక్చర్స్ ఫీడ్లో చూస్తే మీకు ఒక ఇన్స్పో లాగా అనిపిస్తుంది. ఆల్ ద బ్రైడ్స్ ఐఎమ్ టెల్లింగ్, వెన్ యూ గాట్ రెడీ గివ్ us some time, not for group pictures, for you both. ఇందాక తను అన్నట్టు అమ్మారా నాన్నారా పిన్నిరా అన్నట్టు కాకుండా ఫస్ట్ ప్రయారిటీ మెయిన్ పీపుల్ ఉండి తర్వాత వాళ్ళు తీసుకుంటే బెటర్ ఉంటుంది. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది అర్థం చేసుకోవాలి, దట్ ఓకే దట్స్ దేర్ డే, వాళ్ళ డే వాళ్ళకి ఇద్దాం. ఏంటంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, మొత్తం ఇదంతా పసుపే ఉంటది. అవును నిజంగానే మొత్తం పసుపే ఉంటది, ఇదంతా ఇక్కడంతా పసుపు ఉంటది. మా వెడ్డింగ్ పాపం మా నేను నా వెడ్డింగ్ లో ఫుల్ క్లియర్ గా చెప్పాను ఇలా, నాకు పసుపు కలిపినప్పుడు నూనె ఎక్కువ కలపండి, పసుపులో పసుపు బియ్యం కలిపేటప్పుడు నూనె ఎక్కువ కలపండి, పసుపు తక్కువ వేయండి. పసుపు బియ్యం ఓకే, పసుపు కనబడితే చాలు, మీరు పసుపు ఇంత పొయ్యక్కర్లేదు. అతివృష్టి అనావృష్టి అని ఏదో ఉంటది. యూ కాంట్ కన్విన్స్ యువర్ హోల్ ఫ్యామిలీ. ఇప్పుడు కొన్ని ఫోటోగ్రాఫర్స్ తెలిసి ఉంటాయి, మేము హల్దీకి వెళ్తాము పసుపు పుయ్యకండి అని చెప్తాం, బికాస్ అంటే పుయ్యండి ఒక చిటికడ ఎంతో ఇయ్యండి అని చెప్తాం. ఇది రిచువల్ అమ్మా, అలా కుదరదు అని చెప్పేస్తారు. కంపల్సరీ మేము పెట్టాలి అంటారు. నెక్స్ట్ డే మేకప్ చేసుకుంటే, నెక్స్ట్ డే ఒకవేళ వెడ్డింగ్ ఉంటే డార్క్ కనిపిస్తారు, అవును ఎల్లో అయిపోతారు, ప్యాచెస్ లా ఉంటాయి కదా. ఇలా మొత్తం అంతా మా వెడ్డింగ్ అయింది ఇప్పుడు రీసెంట్ మొన్న పోస్ట్ చేసాం, మా హల్దీ తన హల్దీ పోస్ట్ చేసాం, అంతా ఎల్లో అయిపోయింది. సో మేము అడ్వైస్ ఇస్తాం, పసుపు పూయాలి, పసుపు ప్లస్ గంధం పూయండి, పసుపు గంధం కొంచెం బియ్యం పిండి మనం శనగపిండి ఇది కలిపి పూయండి. ఓకే మీకు పసుపు యాడ్ అయింది, గంధం ఇంకా మంచిది యాడ్ అయింది, శనగపిండి మంచి స్కిన్ అంతా ఏమంటారు స్క్రబ్ చేస్తుంది, అంతా మంచిగా. అంత నాచురల్ పసుపులు కూడా రావట్లేదు, పెట్టగానే స్కిన్ ఇరిటేట్ అయిపోయింది, స్కిన్ బర్నింగ్. ఎగ్జాక్ట్లీ. సో అది చేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ డే ఫొటోస్ కి కొంచెం మంచిగా ఉంటది కదా. మీ కూతుర్లది వెడ్డింగ్, వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మంచిగా అనిపించాలి. మళ్ళీ చేస్తారా పెళ్లి, మళ్ళీ రెడీ చేయించి చేస్తారా, చేయరు కదా, ఒకటేసారి చేస్తారు. జీవితాంతం వాళ్ళు ఫోటోలు చూసుకోవాలి, ఆ మూమెంట్స్ వాళ్ళు మంచిగా ఉండాలంటే కొంచెం వాళ్ళని మంచిగా ఉంచేస్తే చాలు మనకు. ఐ స్టిల్ రిగ్రెట్ మై హల్దీ పిక్చర్స్. అక్కడ చూడాలి, మాకు రిచువల్ ఉంటది, ముందు హల్దీ అందరు వచ్చి పెడతారు, తర్వాత మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళాము, ఇంకా హల్దీ దిగట్లేదు నాకు పిక్చర్స్ దిగుదాం అంటే. సో కంట్రీకి ఇక్కడ కళ్ళు మూసుకొని ఇట్లా మొత్తం ఇట్లా పట్టుకొని ఇట్లా పూస్తారు. నేను చెప్పిన ఈ ఏదైతే శనగపిండి, సున్నిపిండి, గంధం ఇవి పెట్టి మొత్తం వస్తే ఏం ప్రాబ్లం, నెక్స్ట్ డే ఇట్లా గ్లో అయిపోతుంది. ఇట్స్ ఏ ఫేషియల్ ప్యాక్, అసలు ఫేస్ ప్యాక్ అది మంచిగా నెక్స్ట్ డే ఫుల్ అయిపోతుంది. సో క్లయింట్స్ ఎక్కువగా సోషల్ మీడియా త్రూ వస్తుంటారా మీకు, లేదంటే రెఫరెన్స్ త్రూ ఎక్కువగా ఉంటుందా? అంటే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. బోత్ అండి, మన వర్క్ చూసి సోషల్ మీడియా త్రూ వస్తారు, రిఫరెన్స్ త్రూ వస్తారు, రెండు ఉన్నాయి. పే అనేది పే స్కేల్ పెంచుకుంటూ వెళ్ళడం హౌ హార్డ్ ఇట్ ఈస్, ఎందుకంటే రెఫరెన్సెస్ త్రూ వచ్చినప్పుడు సేమ్ పేకి చేయమని అడుగుతూ ఉంటారు. యాజ్ యూ సెడ్ బిఫోర్, మీరు పే కూడా కాదు క్లయింట్ ని చూసి వర్క్ చేస్తాం సమ్ టైమ్స్ అంటూ ఉంటారు. హౌ ఇట్ వర్క్స్ బేసికలీ? సో పే అనేది మ్యాండేటరీ, పే లైక్ పెంచుకోవడం అనేది మ్యాండేటరీ, ఎందుకంటే
మనకు అన్ని బిల్స్ పెరిగినాయి. అంతే కదా. ఒకప్పుడు ఒక రెంట్ ఉండే, ఇప్పుడు వేరే రెంట్ అయింది, ఇప్పుడు అన్ని చార్జెస్ అనేవి కూరగాయల వాళ్ళు పెరిగినాయి. కూడా కరోనా అయిపోయింది, ఆ, రేట్లు పెరిగిపోయాయని ఆ. కూరగాయల వాళ్ళు కూడా అంటున్నారు. yeah. అవును. So everyone should grow, everyone should live their lives, Yeah. everyone should pay their bills. That's how we are, like మనం బిల్స్ పే చేయడానికే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. yes మనం బిల్స్ పే చేయడానికి మనం కష్టపడుతున్నాం కాబట్టి డీసెంట్ గా పెంచుకుంటూ వెళ్ళడమే. దాంట్లో ఇక మన స్కిల్, అది మనం క్లయింట్ తో ఎలా మాట్లాడి మన స్కిల్ తో చేస్తున్నాం అనేది. ఇప్పుడు మనకు ఆ రోజు ఏం లేదు అంటే ఓకే, మనకి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేది చూసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏం లేదు, ఓకే ఒక సమ్ ఎక్స్ అమౌంట్ ఒక వస్తుంది అంటే, ఇఫ్ దట్ గివ్స్ యూ సంథింగ్, అది మీకు మీ క్లయింట్ కి చెప్పాలి, దిస్ ఇస్ అవుట్ ఐ టేక్ ఫర్ జనరల్ థింగ్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మీ, నా కోసం ఐ కెన్ డూ దిస్ ఫర్ యూ అని చెప్పేసి వాట్ వీ కెన్ డూ. ఒక జనరల్ ఇద్దరి మధ్యలో ఒక కొలాబరేషన్ అనేది ఉండాలి. వాట్ ఇస్ ద బెస్ట్ కొలాబరేషన్ యూ కెన్ హ్యావ్ బై ద మనీ, బై ద ఎక్స్పోజర్, బెస్ట్ కొలాబరేషన్ పెట్టుకొని వాట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అది మనకి ఎంత మార్కెట్ చేస్తుంది. కొన్ని అంటే మనకి కొన్ని పైసలు రాకపోయినా ఇట్ గివ్స్ యూ మార్కెట్. ఆ క్లయింట్ వల్ల వేరే 10 రూపాయల దగ్గర నీకు వేరే ఆ రిఫరెన్స్ చూసి నీకు 100 రూపాయలు వస్తుంది. సో అట్లా వి నీడ్ టు వెనక ముందు తప్పదు. నిజంగా నోస్ మచ్ మార్కెట్ దాన్ని. Yeah. ఇప్పుడు నేను కొన్ని అంటాను అంత తక్కువ బడ్జెట్, కొంతమంది నార్మల్ కంటే చాలా తక్కువ బడ్జెట్ కి అడిగేస్తారు. నేను నా హస్బెండే కదా, నేను తప్పమని చెప్పేస్తాను, ఎందుకు అంత తక్కువ బడ్జెట్ కి ఏం వద్దు అని చెప్పేస్తాను. బట్ హీస్ లైక్ నో, అక్కడ నుండి క్లయింట్స్ రావచ్చు, నెవర్ సీ సంథింగ్ స్మాల్, ఏది చిన్నగా చూడొద్దు, అది రేపటి రోజు పెద్దది ఇస్తుంది. సో వెయిట్, పేషెన్స్. నైస్. ఇట్ హ్యాపెన్ అంటే లైక్ నేను ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. అలా ఒకరినొకరు బీ కైండ్ టు ఎవ్రీ కైండ్. ఓకే, మన కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. మనం మంచి చేసి ఓ మెమరీస్ ఇద్దాం, దాంట్లో మనకు మిగిలింది చాలు. నెక్స్ట్ ఏందనేది లెట్స్ లీవ్ ఇట్ టు భగవాన్. నైస్. సో ఒక చిన్న మీమ్స్ రౌండ్ ఆడదాం. సో మనకు తెలిసిందే మీమ్స్ బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా. సో మనం ఒక మీమ్ గేమ్ ఆడదాం. సో నేను ఒక మీమ్ చెప్తాను, దాని రిలేటెడ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే చెప్తా. ఎప్పుడు అనిపించింది దీనమ్మ జీవితం. అదే పిల్లలు వచ్చి మధ్యలో అడ్డం వస్తారు చూసారా, మంచి ఎంట్రీ టైంలో మంచి గ్రాండ్ గా తీసుకుంటా ఉంటే పిల్లలు వచ్చి ఇట్లా ఏడుస్తా ఉంటూ ఏదో ఒక పిల్లలు ఇంకా అడ్డం వస్తారు కదా, అప్పుడు దీనమ్మ జీవితం అనిపిస్తుంది. మీకు? నాకు అదే చెప్పాను కదా, డాడీ పిన్ని బాబాయ్ రండి దిగుదాం, రండి అటు కపుల్ షూట్ నడుస్తుంటే ఇటు అంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది దీనమ్మ జీవితం. నైస్. నాకు కూడా అనిపిస్తుంది సేమ్. ఓకే, ఇది కూడా ఒక మూమెంట్, అది కూడా ఇద్దరికి ఆ మీమ్. గాట్ ఇట్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. డీల్ మాట్లాడుకునేటప్పుడు, క్రాక్ చేసేటప్పుడు ఈయన లోస్ అండ్ హైస్ ఈజీగా వెళ్ళిపోతాయి. నా వల్ల కాదు, నేను బడ్జెట్ ఫిక్స్ అయ్యానంటే ఓకే అంటే ఈయన అప్పుడప్పుడు ఈయనకు స్టోరీ నచ్చిందంటే బేస్ లెవెల్ బడ్జెట్ కంటే కిందికి వెళ్ళిపోతాడు. ఐ లవ్ ద స్టోరీ, విల్ టేక్ ఇట్ అని. ఓకే. సో ఒక్కోసారి ప్రాఫిట్ లేకపోయినాను, విల్ డూ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని. రీసెంట్ గా మాకు అలా వెడ్డింగ్ వచ్చింది. ఓకే. ఇట్స్ లైక్ అదే మ్యాట్రిమనీలో కలిసారు వాళ్ళు. జస్ట్ 8 months అయింది మ్యాట్రిమనీలో కలిసి, బట్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కాస్ట్. కానీ దే లవ్డ్ ఈచ్ అదర్, దే ట్రావెల్డ్, దే లవ్డ్ ఈచ్ అదర్, దే వర్ గెటింగ్ మ్యారీడ్. దట్ వాజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ద లీస్ట్ బడ్జెట్. And they are so adorable, so cute. Let's not say least budget. We got decent enough to decent enough to pay my people, and I got a good decent. కానీ ఏం నచ్చిందంటే వాళ్ళు, but usually for that wedding I charge 3x more than that. Okay. But I done below 3x, but I'm very much happy with that wedding. I got good pictures. What we loved in them is అట్లా డిఫరెంట్ కాస్ట్ లో చేసుకున్నారు. ఓకే, ద గ్రూమ్ సైడ్ వాజ్ నాట్ ఓకే విత్ ఇట్, బట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ ఫాదర్ వాజ్ నాట్ ఓకే విత్ ఇట్. ద బ్రైడ్ సైడ్ ఆ అబ్బాయి వచ్చాడు అమ్మాయి వాళ్ళ ఇంటికి, హల్దీ రోజు హల్దీ చేస్తున్నారు.
అమ్మాయి హల్దీ అయిపోయాక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయికి హల్దీ లేదు కదా, చేయలేదు కదా, మనమే చేద్దామని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయిని కూర్చోబెట్టి కూడా హల్దీ చేశారు. దట్ వాస్ అ బ్యూటిఫుల్ థింగ్. అక్కడే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఓపెన్, ఎంత అడారబుల్, అసలు ఆ యాక్సెప్టెన్స్, ఇవాల్వింగ్ నేచర్ అసలు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నేను ఒక మంచి ఒక ప్రాపర్ ఇట్లా ఒక ప్లాన్ వేసి ఇచ్చేస్తాను. దే హ్యావ్ అనదర్ మై టీమ్ అండ్ దే హ్యావ్ అనదర్ టీమ్. నేను ఒకటి నా టీమ్, షీ హ్యావ్ అనదర్ ఒక స్ట్రక్చర్. మై టీమ్ ఇస్ మోస్ట్లీ మై సైడ్. దే హ్యావ్ అనదర్ ప్లాన్. ఓకే ఇట్లా చేద్దాం, లేదు ఇట్లా చేద్దాం అని చెప్తారు. ఓకే నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ గారు అని చెప్పేసి నేను వదిలేస్తా. కాబట్టి మళ్ళీ దే విల్ గెట్ బ్యాక్ టు మీ. ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ పట్టుకొని నా దగ్గరకు వస్తారు. ఓకే అన్నా అంటారు, ఎన్టీఆర్ అంటారు అన్నా ఆడే వస్తాడు, అన్నా వస్తాడు. ఓకే ఏం పెట్టావు చెప్పు. లైక్ ఐఎమ్ గుడ్ ఎట్ హ్యాండ్లింగ్ థింగ్స్. ఐఎమ్ వెరీ గుడ్. ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా ఐ హ్యాండిల్ ఇట్. ఏమంటారు, హీఈస్ ద సేవియర్. సేవియర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. సేవియర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. గ్రేట్. వీడో కమల్ హాసన్, అదో శ్రీదేవి, ఏదో మబ్బు మొహాలు వేసుకొని. నో వి డోంట్ ఎప్పుడు రిలేట్ కామది. ఎప్పుడు రిలేట్ ఏ క్లయింట్ కి మేము అలా ఇదాను. క్లయింట్ అని కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్లయింట్స్, ఇట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ కాలేజెస్ ఆర్ ఎనీ. ఈడో కమల్ హాసన్, పక్కన సమీర్, వాడో కమల్ హాసన్, ఈడో శ్రీదేవి. సో అబ్బాయిలు అబ్బాయిలకే. మా దాంట్లో సమీర్, చందు అని ఇద్దరు ఉంటారు. సమీర్ కూడా యాక్టింగ్ బాగా చేస్తాడు. ఆడో కమల్ హాసన్, చందు కొంచెం వినయంగా ఉంటాడు, ఆడు మంచి యాక్టరే. ఆడో కమల్ హాసన్, ఈడో పెద్ద శ్రీదేవి అని వాళ్ళకే అనిపిస్తుంది నాకు. నీకు మీ కాలేజెస్ లో గానీ అలా ఎప్పుడు అనిపించలేదా ఒక కపుల్ ని వీడు కమల్ హాసన్, అదో శ్రీదేవి, ఏదో మబ్బు మొహాలు వేసుకొని చిట్ చాట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అలా? ఓకే, నాకు ఇంట్రెస్ట్ పోయింది నిరంజన్ గారు అని ఎప్పుడు అనిపిస్తుంది? నాకు ఆకలి వేసినప్పుడు అనిపించింది. నాకు ఇన్పుట్స్ మీద మంచి వర్షన్ చేసిస్తే దాన్ని మొత్తం కజ్జిరి బిజ్జిరి అందరిని కలిపేసి మొత్తం చెడగొడతారు చూసినా, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెంచారు. మీ ఇష్టం వచ్చిన చేసుకోకపోండి, అది వదిలేస్తాను. ఓకే, సో మీకైతే ఆకలి వేసినప్పుడు అనిపిస్తుంది. కోపం వస్తుంది ఆకలి వేసినప్పుడు మీకు? గట్టిగా ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు? ఉన్నాను పక్కన, అయిపోయా నా మీద బూతు 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 అని 4 పడతాయి. నేను ఆకలేస్తుందని చెప్పను, వెళ్ళి ఇరిటేట్ అయ్యానంటే ఆకలేస్తుంది. అది ఇరిటేట్ అవుతున్నారంటే ఆకలేస్తుంది. ఓకే, అబ్బా జరా ఉంటే చచ్చిపోయేటోడిని. ఈమెకి సినిమా అంటే చాలా పిచ్చి, చాలా చాలా అంటే చాలా పిచ్చి. ఓన్లీ మంచి సినిమాలు, ట్రైలర్ నచ్చి, సాంగ్స్ నచ్చి, నా డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ అయితేనే నేను సినిమాకి వెళ్తా. సినిమాకి నన్ను ఏ సినిమా అంటే నాకు పర్టికులర్ టేస్ట్ ఉంది. చిన్న సినిమాలు కూడా చూస్తాను నేను, చాలా చిన్న సినిమాలు చూస్తా. దానికి క్రౌడ్ కూడా వెళ్ళరు, కానీ నేను వెళ్తా వాటికి. నా సెట్ ఆఫ్ క్రౌడ్ వెళ్తే ఒక ఇల్లురా నా దోస్తులు అంటే అనిపిస్తుంది. అది సినిమాకి వెళ్ళి చూస్తే అక్కడ కూర్చొని ఉంటారు, ఇల్లురా నా దోస్తులు అనిపిస్తుంది. సినిమాకి లేట్ అయిందంటే మేము గాల్లో ఉంటాం, రోడ్డు మీద వెళ్ళాం. మీరేం చెప్పారు డైలాగ్? జరా ఉంటే చచ్చిపోయేదాన్ని నాకు ప్రతి సినిమాకి వెళ్ళేటప్పుడు అనిపించింది. అబ్బా కొంచెం హాఫ్ అన్ అవర్ ముందెళ్ళి సరిపోయింది కదా అని ఆయన అంటారు. అప్పుడు ఆఫ్ కోర్స్ టెంప్లేట్ అది. టైం ఉండిద్ది, 20 నిమిషాలు ఉంది, 10-12 నిమిషాల్లో తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు నన్ను. అమ్మయ్య ఇంకా టైం ఉంది సినిమాకి అని తర్వాత వెళ్ళాక చెప్తా. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్? తను ఏదన్నా పని చెప్తుంది, అది ఏదైతే చేయకూడదో అది చేస్తాం, అది చేసి దగ్గరికి వెళ్తా. స్టార్ట్ ఉంటది మంచిగా, ఉండేరా మనకి అని చెప్పేసి తను మర్చిపోదు, తను గమనించదు, ఏం చెప్పిందో మర్చిపోదు. ఓకే వదిలేసింది అనుకుంటే ఓకే అమ్మ జరుగుంటే చచ్చిపోవడంలో. భయపడతారా మీరు బాగా? ఇష్టం. ఎవరు డామినెంట్ మీ ఇద్దర్లో? డామినెంట్ ఏం లేదు, వీఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఆఫ్ కోర్స్ ఓకే అంత నా పిల్లం రాజ్యమే, అట్లేం లేదు. కానీ అట్లా అంటే బయటికి మాత్రమే అది, నేను ఏం చెప్తే అదే నడుస్తుంది బేసికలీ. ఫైనలీ కాదు, డిసిజన్స్ నేను ఆయనకే వదిలేస్తా. ఐ డోంట్ టేక్ దట్ హెడేక్, వదిలేస్తా.
బికాస్ ఐ సెడ్ ఐ వాంట్ రెస్పాన్సిబుల్ గై, సో రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఆయనకి ఇచ్చేస్తా, చిల్ అవుతా. లైక్ బేబీ. కానీ Better planner. వీ నెవర్, మేము డిస్కషన్ పెట్టినా ఒక 1 term కి వచ్చేస్తాము. అంత అంతే, ఇద్దరు ఒకటే మాట ఉంటుంది. డామినెన్స్ అంతా ఏం లేదు, ఈక్వల్లీ ఫన్ అంతే, నైస్. మోస్ట్లీ ఈక్వల్లీ అయిపోతుంది. లేకపోతే ఏమన్నా అవ్వకపోతే లాస్ట్ టైం నీది ఓకే అయింది కదా, ఈసారి నాది అని అట్లా బ్యాలెన్స్ అవుట్ సో చేసేస్తుంది. అలా అన్నమాట. సో హూ కుక్స్ ఫుడ్? అండ్ ఐ ఆల్సో డూ. యా Cooking. హీ డస్ అమేజింగ్ కుకింగ్. ఆహా. ఎప్పుడో ఒకసారి అయిద్ది, కాకపోతే పెంట్ అయింది. తర్వాత క్లీనింగ్ పడిద్ది. అంతే కదా. అలా ఎలా ఉంటుంది, Obviously. గాల్లో ఉంటుంది, ఇలానే వేయాలి ఉప్పు. సో చెఫ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. Yeah. చాలా బాగా కుక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఎక్కువ పని పడుతుంది కావచ్చు. ఆ తర్వాత So, 10 times ఎక్స్ట్రా పని పడుతుంది ఎవ్రీడే. దీని బదులు నేనే వంట చేసుకుంటా బాబు అని అనుకుంటారు. చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవర్ యాక్షన్, ఇది ఎప్పుడు అనిపిస్తుంది? మధ్యలో అన్ఆస్డ్ డైరెక్షన్స్ చేస్తా ఉంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంట్రా అని. అడగాలనిపిస్తుందా ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా అని? నేను డైరెక్ట్ చెప్పేస్తాను, నువ్వు అలా బాగోదు అని చెప్పేస్తాను. వాళ్ళు వచ్చి ఇలా చేయండి, ఇలా చేపిద్దాం అంటే లేదు లేదు అలా బాగోదు, ఇలానే బాగుంటది అని చెప్పి. కొన్ని బాగుంటే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ టు ట్రై ఇట్. ఓకే. కానీ వాళ్ళకి తెలియకపోయినా వచ్చి ఏదో ట్రై చేద్దామని చూస్తారు కదా, ఐ సే ఇట్ ఆన్ ఫేస్, లేదండి అలా బాగోదు. సో మీరు చెప్పండి. ఇదేంటిది, కెమెరా చూసి ఫేక్ గా ఏమంటారు ఎంజాయ్ చేయడం వెడ్డింగ్ ని. ఓకే. ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటారా? And one more thing I forgot to share, actually I thought of sharing this after Yes, coming yes. here. As a female photographer, నేను ఒక వెడ్డింగ్ కి వెళ్తున్నా, షూట్ చేస్తున్నా అంటే how people look at me. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే నేను అడుగుదాం అనుకున్నాను. That was the thing. సో మీరు సింగిల్ గా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? Single అని కాదు, బేసిక్లీ నేను గ్రూప్ తో వెళ్ళినా వి డివైడ్ అన్నమాట. ఒకళ్ళు ఇక్కడ తీయండి, ఒకళ్ళు అక్కడ తీయండి. ఒకళ్ళు వెన్ ఐ గో ఇన్ టు ద క్రౌడ్, నేను తీసేది 2, నేను క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ ని, నేను ఎమోషన్స్ తీస్తాను. లేదు ఒకవేళ మా టీం ముందే సెట్ అయిపోయి ఉంటది, ఒకవేళ సెట్ అయిందంటే ఐ గో ఫర్ ద క్రౌడ్. ఓకే. ఇట్లా క్రౌడ్ ఫ్యామిలీ సీటింగ్స్ ఉంటాయి కదా, అక్కడికి తీయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగేస్తారు నన్ను, ఏమ్మా టైం పాసా, టైం పాస్కి వచ్చావా, ప్యాషనా అని అడుగుతారు. ఒక అమ్మాయి ఒక వెడ్డింగ్ కి వచ్చి తీస్తుందంటే ప్రాబ్లీ దట్ వుడ్ బి హర్ బ్రెడ్ అండ్ బటర్. టైం పాస్ కి వెడ్డింగ్ కి వచ్చి తీయరు కదా. ఐ వుడ్, నాకు అనిపిస్తుంది ఇలా ఆన్సర్ ఇవ్వాలని, బట్ లేదండి ప్రొఫెషన్. యాక్చువల్ ఆన్సర్ ఇది. ఎవరైనా అలా అడుగున వాళ్ళు ఉంటే చూడండి, చూసి చెప్పండి. రియలీ చూసి చూడు అమ్మాయి తీస్తుంది అని ఐ సీ మెనీ పీపుల్. నేను ఎన్ని వెడ్డింగ్స్కి వెళ్ళి అన్ని వెడ్డింగ్స్కి అమ్మాయి తీస్తుంది అమ్మాయి. లేకపోతే నేను కెమెరా పట్టుకొని ముందుకు వస్తే, ఒకవేళ ఒక అబ్బాయి వచ్చి క్రౌడ్ లో జనాలు కూర్చొని ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకరిని తీస్తున్నాడంటే నార్మల్ గానే ఉంటారేమో. ఇప్పుడు నేను కూడా ఈవెంట్ కి వెళ్ళానేమో, తీసారేమో కదా, నేను నార్మల్ గానే ఉన్నాను. అదే ఒక అమ్మాయి వచ్చి తీస్తుందంటే ఇలా చూపులు. లేకపోతే ప్రొఫెషన్ చాలా బాగున్నావు అమ్మాయి, నీకు అవసరం ఇవన్నీ, ఎందుకు ఇదంతా ఇంత కష్టపడ్డావు ఎందుకు నువ్వు అని అంటారు. ఇట్స్ మై చాయిస్. నేను ఇష్టంగా, నేను హ్యాపీగా ఈ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నాను. సో ఐ రిక్వెస్ట్ పీపుల్, ఐఎమ్ రియలీ గుడ్ అట్ ఇట్. నాకు కూడా తెలియదు ఆ విషయం until unless I got feedbacks. జనాలు వచ్చి చెప్పడం, ఈయనకి చెప్పడం, యువర్ వైఫ్ ఇస్ అ రియలీ గుడ్ ఫోటోగ్రాఫర్ అని, పిక్చర్ తీస్తే అది చూసి యూ హ్యావ్ సో మచ్ ప్యాషన్ అని నాకు ఎప్పుడైతే కమెంట్స్ వచ్చాయో, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ రియలీ హ్యావ్ దిస్. దెన్ ఇప్పుడు వన్స్ నేను డిసైడ్ అయ్యా, సో ఓకే ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్ అంటే నో వన్ కెన్ స్టాప్ మీ. ఐ రిక్వెస్ట్ పీపుల్ ఓన్లీ వన్ థింగ్, ఒక అమ్మాయి వచ్చి ఓ వెడ్డింగ్ లో ఫోటోగ్రాఫ్స్ తీస్తుందంటే అది టైం పాస్ కి కాదు, కాదు. ఇట్స్ నెవర్ ఫర్ టైం పాస్ కోసం ఒక పెద్ద వెడ్డింగ్ కి వెళ్ళి మెనీ పీపుల్ కమ్ దేర్, మెనీ ఒపీనియన్స్ ఉంటాయి. అన్నిట్లో ఊరికే ఎందుకు వెళ్ళాలనుకుంటది. వన్ థింగ్ ఐ థాట్ ఆఫ్ సేయింగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ టైం పాస్, ఇట్స్ అ ప్రొఫెషన్. అండ్ దెర్ ఇస్ అ మూమెంట్,
ఒక క్లయింట్ కదా క్లయింట్ ఒక ఆడియన్స్ లో ఒక ఇద్దరు 2-3 ఈవెంట్స్ లో కేమ్ టు హర్ అండ్ సెట్ మా అమ్మాయిని కూడా ఫోటోగ్రఫర్ చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పేసి దట్ గేవ్ అస్ సో మచ్ హై టు మీ. తనకి ఎంత హై నాకైతే మంచిగా అనిపించింది. అరే తనని చూసి సమ్వన్ కేమ్ అండ్ వాంట్ టు మేక్ అండ్ మెనీ ఆంటీస్, పెద్ద పెద్ద ఆంటీలు వచ్చి నా దగ్గర చాలా బాగా అనిపిస్తుందమ్మా నిన్ను చూస్తుంటే, నాకు కూడా చిన్నప్పుడు కోరిక ఉండేది ఫోటోగ్రాఫర్ అవ్వాలని అని చెప్తే భలే అనిపించేది నాకైతే. యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని అనే వాళ్ళు వచ్చి. లేకపోతే ఈయన అన్నట్టు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పారు, ఇదిగో ఫోటోగ్రాఫర్, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఫోటోగ్రఫీ, వెళ్ళి మాట్లాడు అని పిల్లల్ని పంపిస్తా ఉంటారు. బట్ యూ హ్యావ్ దట్ జెండర్ డిఫరెన్స్ ఉంది. ఇఫ్ యూ క్యాన్ స్టాండ్ ఫర్ ఇట్, మీరు ఐ హ్యావ్ అ గుడ్ టీమ్, నా టీం వల్ల నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ కొన్ని ప్లేసెస్లో ఎలా ఉండిద్దంటే దే షో యూ జెండర్ డిఫరెన్స్. నువ్వు అమ్మాయి కదా, నీకెందుకు అమ్మాయి ఇదన్నీ, ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ కానీ ఒక సాంగ్ లాంచ్ కానీ ఎక్కడికన్నా వెళ్తే అక్కడ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉంటది. నీకెందుకమ్మా ఇదన్నీ, పోయి కూర్చో ప్రశాంతంగా. టిల్లు స్క్వేర్ నో యూ కాంట్ రివీల్ దట్. ఓ సారీ నువ్వు చెప్పాను టిల్లు స్క్వేర్ సినిమానే కదా, అయిపోయింది కదా. టిల్లు స్క్వేర్ ఆడియో లాంచ్ సక్సెస్ ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ అని వెళ్ళింది. ఎన్టీఆర్ వచ్చారు, సక్సెస్ Yeah. మీట్ ఎన్టీఆర్ వచ్చారు. ఏమో గుర్తులేదు. ఓకే, సో యా వి వెంట్ దేర్. Pre-release అనుకుంటా. ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చారు. ఎవ్రీవన్ అందరూ అబ్బాయిలు ఫోటోగ్రాఫర్ ఉన్నారు. మేబీ ఒక 50-60 ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఆల్ మేల్ ఫోటోగ్రాఫర్స్ మధ్యలో దూరిపోయి ఎగ్జాక్ట్ గా ఎన్టీఆర్ గారు ముందు కూర్చొని నీల్ డౌన్ చేసి నేను తీస్తున్నాను. మెనీ ఫోటోగ్రాఫర్స్ నీల్ డౌన్ దేర్ అండ్ క్లిక్, కానీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. ఐ గివ్ హోల్ క్రెడిట్స్ టు హిమ్. నిజంగా నేను ఫస్ట్ చూసి, బికాజ్ నేను ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వాటికి వెళ్ళలేదు. నేను క్రౌడ్ చూసాను, వెడ్డింగ్స్ తీస్తాను కాబట్టి క్రౌడ్ చూసాను. బట్ యూనో అక్కడ జోన్ ఉంటుంది, ఇలా కట్టేసి ఉంటుంది, అండ్ ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ ఆర్ అలౌడ్ దేర్. అందులో 50-60 మేల్ ఫోటోగ్రాఫర్స్ మధ్యలో నువ్వు పో బచ్చా ఏం కాదు నువ్వు దూరు అనేసి ఈయన పంపించేశారు. నాకేమో కొంచెం భయం వేసింది, బికాజ్ ఎలా ఉంటుందో అంతమంది మధ్యలో. తీయని వాళ్ళంటే వేరు, తీసే వాళ్ళ మధ్యలో తీనిస్తారో లేదో, తోసేస్తారేమో, ఇవన్నీ ఉండే. బట్ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఏం చేశారు, రామ్మ ఇక్కడికి వచ్చే ఈ పొజిషన్కి వచ్చే అని కొంతమంది కోఆపరేట్ చేశారు. కొంతమంది వచ్చి ఎవరైతే సీనియర్ ఉంటారు కదా, తీసి ఉన్నారు, నీకెందుకమ్మా అవన్నీ, పోయి రెస్ట్ తీసుకోపో అని. అక్కడ కూడా అక్కడ చాలా ఉంటది, ఇంకా ఎక్కువ ఉంటది. వెడ్డింగ్ లో ఇప్పటి వరకు నేను ఎన్ని వెడ్డింగ్స్ చేశాను, ఆ వెడ్డింగ్ లో నాకు ఎక్కడ డిస్క్రిమినేషన్ కనిపించలేదు. ఒకళ్ళిద్దరు అవి కూడా గెస్ట్లు ఎవరైతే ఉంటారో ఆడియన్స్ లో వాళ్ళు అన్నారు, నీకెందుకు ఇంత చక్కగా ఉన్నావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అన్నారే తప్పితే, వేరే ఎవరైతే బ్రైడ్ గ్రూమ్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళైతే ఫస్ట్ నువ్వు పోయి తినుపో, ఫస్ట్ తినేసైపో, నువ్వు తిన్నావా లేదా అని 10 సార్లు అడుగుతారు. లైక్ జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ఇంకా ఫ్యామిలీ మెంబర్. మేబీ నేను మేల్ అయి ఉంటే అన్నిసార్లు అడిగే వాళ్ళే కాదేమో, కానీ ఈ అడ్వాంటేజ్ ఉంది. ఇఫ్ యు ఆర్ అ ఫీమేల్, ఎవ్రీ వన్ కన్సర్న్స్ అబౌట్ యూ, అడుగుతారు బానే ఉందా, తిన్నావా, లేకపోతే జరుగుతారు. దిల్ మేక్ స్పేస్ ఫర్ యూ టు క్లిక్ ఫోటోగ్రాఫ్స్. అంతే కదా, యు ఆర్ సో యూనిక్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఇందాక అన్నట్టు 60 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటే మీరు ఒక్కళ్ళే విమెన్. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. నిజంగానే గ్రేట్ థింగ్ కదా, యూ స్టాండ్ టాల్ వాళ్ళందరిలో కూడా. సచ్ ఎ గ్రేట్ థింగ్, హ్యాపీ టు మీట్ యూ సీరియస్లీ. థ్యాంక్ యూ. సో అలా అన్నమాట, అలా జరిగింది. ఇట్స్ లైక్ ఒకటే డిస్క్రిమినేట్ చేయొద్దు, అమ్మాయి కదా పోయి పోయి కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పకండి. ఇఫ్ షీఈస్ కమింగ్ దేర్, షీఈస్ హార్ట్ఫుల్లీ కమింగ్ దేర్. తన కోసం తను వస్తేనే వచ్చిద్ది, లేకపోతే రాదు. సో డోంట్ డిస్క్రిమినేట్, పోయి కూర్చో రెస్ట్ తీసుకో. నో, you're not going to give her bread and butter kada. Yeah. It's like I want every female photographer to come up. కొంతమంది ఇలానే పేరెంట్స్ చెప్తారు కదా, వద్దు అంతమందిలో ఎందుకు. ఇప్పుడు మా ఫాదర్ అయి ఉన్నా, ఇఫ్ హీ నోస్ అబౌట్ దిస్ ఈవెంట్, హీ వుడ్ హ్యావ్ వాండ్ మీ, అరే జాగ్రత్త, లేకపోతే వద్దు నువ్వు డ్రాప్ అయిపో.
డోంట్ స్టాప్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్. మీరు ఇట్లా డిస్క్రిమినేట్ చేస్తే ఆబ్వియస్లీ పీపుల్ విల్ స్టాప్. ఓ వెళ్ళకండి, ఇబ్బందులు ఉంటాయి అని చెప్తారు. ఈ ఇబ్బందులే లేకపోతే హూ విల్ స్టాప్? ఏం కాదమ్మా పోను. Yeah, I try to give a better environment for anyone. మనం మంచి హ్యాపీ ప్లేస్ చేస్తున్నాం. yeah. దిస్ వరల్డ్ నీడ్ సో మచ్ గుడ్ యూ పీపుల్. హ్యాపీ టు ఇన్వైట్ టీమ్? యా, Yeah. అంటే ఒక్కడే వచ్చాడు ప్రస్తుతానికి. నాట్ చందు. హియర్, లైక్ న్యూ పీపుల్ ఇన్ యా యువర్ ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. నైస్. సో ఎవరైనా మంచి ఎన్విరాన్మెంట్ లో ఫోటోగ్రఫీ చెయ్యాలని అనుకుంటే యూ కెన్ జాయిన్ దేర్ మై టీమ్. నేను 100%. ఐ కెన్ బెట్ యూ మై టీమ్ ఇస్ ద సేఫెస్ట్ జోన్ యూ కెన్ ఎవర్ బి. Yes. నైస్, గుడ్. ఎవరన్నా ఏమన్నా వచ్చి ఈవెంట్ లో అయినా ఏమన్నా అంటున్నారంటే నా టీం అంతా వచ్చేసిద్ది నా దగ్గర. ఇట్స్ అ ప్రొటెక్టివ్ జోన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ. Yeah. వాళ్ళకంతా వర్క్ Yeah, చేస్తున్న we ఫీలింగ్ give కూడా good- ఉండదు. Yeah. ప్లేస్ టు బి. సో ఎకర్ ఫోటోగ్రఫీ అనేది పేజ్ చూడడం జరిగింది. మీ నేమ్స్ తో కాకుండా ఇలా ఎకర్ ఫోటోగ్రఫీ అని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే Yeah, నాకు ఉంది. కూడా ఐడియా లేదు Yeah. వాట్ ఇస్ ఇట్ రియలీ మీన్ అని. సో నా సర్నేమ్ వచ్చేసి కోరే, KORE. ఓకే, సర్నేమ్ వచ్చేసి కోరే. నేను అంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, అరే నా ఫ్యామిలీ ట్రీ మొత్తంలో నేను ఒక్కడిని కొంచెం షైన్ అవ్వాలిరా. ఐ హ్యావ్ సమ్ గోల్స్, నాకు విజన్ ఉంది, నాకు గోల్స్ ఉన్నాయి. నేను ఒక్కడిని షైన్ అవ్వాలి, అందరికి నేను తెలవాలి, ఇదేంటి అనేది అందరికి తెలియాలనేది ఒక్కడు విజయ్ దేవరకొండ అంటాడు, దాంట్లో అందరిలో ఒకడు ఉంటాడు రా, అవును. ఫ్యామిలీ మొత్తానికి ఒకడు ఉంటాడు, ఆళ్ళ నేను అవ్వాలి అనుకున్నాను అనమాట. అలా నా సర్నేమ్ ని KORE కదా, లాస్ట్ ఈని తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాను, EKOR అయింది అనమాట. నైస్. యా, సో ఇట్స్ హౌ ఇట్ బికేమ్ ఎకార్ అని అయింది. అంతకుముందు ఏదేదో MN అని SK అని నా పేరుతో అలా పెట్టుకున్నాను. సో దాని తర్వాత సర్నేమ్ ని ఇలా ఎకార్ అని చెప్పేసి చేంజ్ చేసుకున్నాను అన్నట్టు. సూపర్. సో మీ Then- ఇంటి పేరుని ఎక్కువగా మార్చారు ఇంటి మీరు. పేరుని ఎకార్ గా మార్చాను. నైస్, దెన్ ఐ నైస్. మేడ్ ఇట్ ఎ బ్రాండ్. డెఫినెట్లీ Yes. ఇట్స్ గోనా బి అ గ్రేట్ Yeah. బ్రాండ్. సో Yes. ఇంకా పాపులర్ అయ్యి Yes. బిజీగా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. సో బేసికలీ మీరు ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు కదా, Mhm. ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ వెడ్డింగ్స్ టైంలో Mm. వాళ్ళు మీకు టైం ఇవ్వరు, వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు. యాజ్ ఇట్స్ అ బిగ్ డే, కొంచెం Mm. యాంగ్షియస్ గా ఉంటారు Mm. కపుల్ కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ Yeah. కూడా. Yeah. వాళ్ళు మీకు బేసిక్లీ టైం ఇవ్వరు. Mm. అండ్ ఇవ్వనప్పుడు మీకు కంటెంట్ కూడా రాకపోవచ్చు Yes. కదా, మీరు అనుకున్న కంటెంట్ రాదు, వాళ్ళ మైండ్ లో ఉన్న కంటెంట్ రాదు. బట్ అల్టిమేట్లీ అవుట్పుట్ మీరు ఇచ్చినప్పుడు Mm. అరే ఏంటి బాబు మేము ఫుడ్ ఇంత మంచిగా చేసాం కదా, అసలు ఈ పార్ట్ కవర్ అవ్వలేదేంటి, Mm. అసలు వెడ్డింగ్ పార్ట్ సరిగ్గా కవర్ అవ్వలేదేంటి, అంత హడావిడిగా ఉందేంటి, Mm. మాకు కావాల్సిన మేము అనుకున్న ఫోటోగ్రాఫ్స్ ఏం లేవేంటి Mm. అని మిమ్మల్ని అడుగుతారా? అలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? Yeah, there are some clients which we don't take them as our clients. ముందే తెలుస్తుంది కదా మనం అది తీసుకోమన్నట్టు. Yeah. అండ్ ఆఫ్ కోర్స్ ఫుడ్ లో అందరు తింటుంటే వాళ్ళ ముందు కెమెరా పెడితే ఎంబారస్ ఫీలింగ్ అవుతుంది. We never click pictures while eating. Okay. That's a తినేటప్పుడు rule తీసుకోము. for the team. Yeah. తినేటప్పుడు తీసుకోం బికాస్ నోర్లు అన్ని అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాయి. నో, వి నెవర్ క్లిక్ Oh, nice. తినేటప్పుడు. కావాలంటే ఫుడ్ అంతా రెడీ And- అయ్యాక ఆ డెకార్ ఏదైనా కావాలంటే వి కవర్ ఇట్, బట్ వి డోంట్ కీప్ ఇట్ ఇన్ అవర్ ట్రైలర్స్. Okay. ఇట్ And- వోంట్ లుక్ గుడ్ బేసికలీ. అంటే లైక్ ఓకే వచ్చారు తినడానికి ఫుడ్ కే పెట్టాం మనం ఆఫ్ కోర్స్. అండ్ వన్ మోర్ థింగ్, టైం ఇవ్వరు. యా, దేర్ ఆర్ సో మెనీ. మేము దానికోసమే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుతాం. ఫ్యామిలీ హల్దీ నుంచి స్టార్ట్ అయితే మేము ఒక వెడ్డింగ్ కి తీసుకుంటే ఆ వెడ్డింగ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే టీం ఉంటుంది. Okay. ఎందుకంటే ఇప్పుడు హల్దీకి ఒకరు వచ్చి రిసెప్షన్ కి ఒకరు వచ్చినట్టే ఈడోడు Rapport ఇప్పుడు కూడా. నేను ఏం అవును. ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఏం చేయాలి క్లయింటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ హల్దీకి ఏ టీం వచ్చా సేమ్ ఇక్కడ కూడా వస్తారు మొత్తం అంత అంటే ఒకటే టీం కంటిన్యూ అవుతుంది అన్నట్టు. Mhm. దే బికెమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా క్లయింట్స్ అడుగుతారు చందు ఎక్కడ, జగన్ ఎక్కడ, సమీర్ ఎక్కడ, వేణు మా ఎక్కడ, full team ఇట్లా పేర్లు పేర్లు అందరికి తెలుసు. ఫ్యామిలీకి. Okay. మొత్తం అందరికి టీం పేర్లు తెలుస్తుంది. సో వాళ్ళు రమేష్ అక్కడ అందరిని అడుగుతా ఉంటారు. సో అట్లా దే బికమ్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా అందరు కంఫర్టబుల్ అవుతారు కాబట్టి వి ట్రై టు గెట్ ద పిక్చర్స్. వెన్ యూ And- హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ కదా, Hmm. మీరు చెప్పొచ్చు ఇప్పుడు దిగకపోతే రాదు, తర్వాత మీరు అడుగుతారు రాదు, చూడండి చూసుకోండి ప్లీజ్ టైం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసేస్తాం అక్కడే. Okay. సో దే ఆల్రెడీ గాట్ ద వార్నింగ్స్ ఫ్రమ్ హల్దీ నుంచి ఇక్కడ దాకా ఒకటే ఉన్నాడు కాబట్టి
ఓకే ఇది ఇక్కడ మనకు సేఫ్ షార్ట్స్ ఏం కావాలి, అందరు చెక్ లిస్ట్ అందరికి ఉంది. ఇగో ఈ షార్ట్స్ రాలేదు, ఇవి మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ లాగా ముందు క్లయింట్కి చెప్పేస్తారు. వార్నింగ్స్ వెళ్తా ఉంటాయి, ఒకటి వార్నింగ్స్ వెళ్తా ఉంటాయి. ఇగో ఇప్పుడు ఒక దగ్గర రాలేదనుకోండి, వేరే దగ్గర మనకి ఆ క్లిక్చర్స్ తోని కొంచెం భర్తీ చేయొచ్చు. సో ఆ కాన్షియస్నెస్ అనేది క్లయింట్కి వస్తుంది అంటే ఓకే మనం వీళ్ళకి టైం ఇవ్వాలని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దెన్ వీ గెట్ ఇట్ అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ టైం ఇవ్వకపోవడం అనేది ఉండదు. సో మనం ముందుగానే ఒక వార్నింగ్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి వీ టేక్ దట్ టైం. అండ్ ఆ టైం లేని దగ్గర మనం క్యాండిడేట్స్ కవర్ చేసుకోవడం, క్యాండిడేట్స్ కవర్ చేసుకొని వి సెలెక్ట్ దెమ్, వి సెండ్ రిఫైన్డ్ వర్షన్ కాబట్టి కొంచెం ఆ కంప్లైంట్ అనేది కొంచెం తగ్గుతుంది. దెన్ దేర్ ఇస్ డీటెయిల్ ఇన్ ద కాంట్రాక్ట్ లో ఉంది, మనకి పెళ్లికి ముందు ఇక్కడ ఇంత టైం కావాలి, ఇది టైం కావాలి ఫర్ దీస్ పిక్చర్స్ వి నీడ్ దిస్ టైం అని చెప్పేసి ఏదైతే పోర్ట్రేట్ సెషన్ ఉంటుందో దానికి ఏ టైం కావాలో మనం అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంచుతాం. ఆ నార్మ్స్ వాళ్ళు చదువుకున్న తర్వాత దే నీడ్ టు సైన్ అన్నట్టు. అగ్రిమెంట్ ఉంటుంది. సో అగ్రిమెంట్ ప్రకారంగా వింటారు. మనకి హల్దీలో ఇందులో వాటిలో వీటిలో ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు సార్ లేకపోతే అంకుల్ ఆంటీ ఇవి రాలేదు చూడండి ఎలాగైనా చెయ్యండి మాకు కావాలంటే ఇచ్చేస్తారు. సో దట్ మన మిస్టేక్ ఉండొద్దు. లేటర్ ఆల్బమ్స్ ఇచ్చేటప్పుడు లేవు అని అడిగారు కదా, మేము మీకు చెప్పాము అప్పటికి 10 సార్లు మేము మీకు గుర్తు చేసాము దీనికి కావాలని చెప్పాము, మీరు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. సో పెళ్లిళ్ళలో చూస్తూనే ఉంటాం, సపరేట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, గ్రూమ్ కి సపరేట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, బ్రైడ్ కి సపరేట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో క్లాష్ అవుతుందా అక్కడ? అంటే ఇద్దరు కూడా మండపం మీద ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి మీరు అన్నట్టు టీం ఉంటారు, వీళ్ళకి ఒక టీం ఉంటుంది, వీళ్ళకి ఒక టీం ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది అయిపోతారు స్టేజ్ మీద. ఆ క్లాషెస్ ఏమన్నా వస్తున్నట్టు అనిపిస్తుందా? మీ టేక్ ఏంటి? ఇద్దరు ఉండాలా లేదంటే ఒక్కళ్ళు ఉంటే సరిపోతుందా పెళ్లికి? మేము సజెస్ట్ చేసేది మోస్ట్లీ ఒకటే ఫోటోగ్రాఫర్ ఉంటే, ఒకటే టీం ఉండడం అనేది బెటర్ ఐడియా. బట్ అనదర్ టీమ్ ఈస్ గెటింగ్ పెయిడ్ అంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. నా ఇంకో ఫోటోగ్రాఫర్ పైసలు వస్తుంది, ఆయన బ్రెడ్ అండ్ బటర్ కూడా వస్తుంది కదా. హీ కెన్ పే హిస్ బిల్స్, ఐ కెన్ పే మై బిల్స్, ఇద్దరం ఫోటోగ్రాఫర్స్ వస్తున్నాం. కాకపోతే ఆ టీము మేము టీము మంచి ఫ్రెండ్షిప్ అయితే కంపల్సరీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే సడన్ నీకు షార్ట్ కో లెన్స్ కావాలంటే ఓకే యూ కెన్ బారో మై లెన్స్. వీ హ్యావ్ దట్ అట్మాస్ఫియర్ మా వెడ్డింగ్స్ లో. ఇఫ్ బ్రైడ్ ఆర్ గ్రూమ్ గెట్స్ అనదర్ టీమ్, దేర్ ఓన్ టీమ్, వీఆర్ ఓపెన్లీ వెల్కమింగ్. మంచిగా రండి, మంచిగా తీసుకోండి. వీఆర్ హియర్ టు క్రియేట్ మెమరీస్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అండ్ ఫ్యామిలీ. సో మనం కొట్టుకోవడం కంటే కూడా వాళ్ళకి మెమరీస్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. నీ ఇంటికి నీకు పైసలు వస్తున్నాయి, యూ కెన్ హ్యావ్ యువర్ బ్రెడ్ అండ్ బటర్, ఐ కెన్ హ్యావ్ మై బ్రెడ్ అండ్ బటర్. దట్స్ వెరీ మచ్ వెల్కమింగ్, బట్ హ్యావ్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ టు షూట్. కీప్ ఇట్ వార్మ్, వెల్కమింగ్ గా ఉంటే బెటర్ ఉంటుంది అనేది ఓన్లీ సజెషన్. యువర్ టేక్. మై టేక్ ఇస్ ఒకళ్ళే ఉండాలి, క్లియర్ కట్ ఒకళ్ళే ఉండాలి. బికాస్ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈయన అబ్బాయి వాళ్ళ తరపు, నేను అమ్మాయి వాళ్ళ తరపు అనుకుంటే, ఇప్పుడు నా సింగిల్ షాట్స్ నేను తీసుకుంటాను. కపుల్ షాట్స్ వచ్చేసరికి నా దగ్గర ఒకసారి పోస్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర ఒకసారి పోస్ట్ చేయాలి. దట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా, టైం టేకింగ్, అండ్ వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతారు. రెండు సార్లు మేము సేమ్ పోజో లేకపోతే డిఫరెంట్ పోజో ఇద్దరికి ఇవ్వాలా అని ఇరిటేట్ అవుతారు. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ర్యాపో మీరు ఫ్రెండ్షిప్ బిల్డ్ చేస్తారో వాళ్ళిద్దరిని కలిపే మీరు ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయగలరు. ఇప్పుడు అమ్మాయితో నేను బాగున్నాను, నా ఫ్రెండ్ అయిపోయింది, నేను బాగా తీస్తున్నాను, వీఆర్ ఓకే, అమ్మాయి ఫ్యామిలీ కూడా నాతో ఓకే. ఇప్పుడు ఆ ర్యాపో నాకు అబ్బాయి వాళ్ళతో లేదు, అప్పుడు నేను సరిగ్గా తీయలేను వాళ్ళతో, వాళ్ళు నాతో కంఫర్టబుల్ ఉండలేరు, నేను వాళ్ళని సరిగ్గా తీయలేను. సో ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. సో ఒకళ్ళే ఉంటే బెటర్ ఐడియా అనేది ఒకరే. మోస్ట్ ఆఫ్ ద కేస్ ఒకవేళ రెండు అయినా కూడా మేక్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్, వెల్కమింగ్ గా ఉంటే దట్స్ బెటర్. అండ్ ఎంత వేరే టీం వచ్చినా 10 మంది అక్కడ ఉన్నా కూడా ఏదైనా కూడా మై టీమ్ టేక్స్ ద బెస్ట్ ఫొటోస్. ఎవరన్నా ఉండండి, ఏ ఆపోజిట్ టీం అయినా ఉండి, ఏదైనా ఉండి, సేమ్ యాంగిల్ సేమ్ ప్లేస్ లో మీరు పెట్టినా కూడా ఐ గెట్ బెటర్ పిక్చర్ ఫ్రమ్ మై టీమ్ అండ్ మీ. పిక్చర్స్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ షూర్. డెఫినెట్లీ. సో ఈ మధ్య బాగా వెడ్డింగ్స్ లో ఈ గ్లిమ్స్ కానివ్వండి, లేదంటే బ్లూపర్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు అవన్నీ ఎలా క్యాప్చర్ చేస్తారు? లైక్ అవి క్యాప్చర్ చేస్తూ ఉంటారా?
యా మాకు ఉంటారు పక్కన రీల్స్ అండ్ రీల్స్ స్టఫ్ బాగా వీడియోస్ వైరల్ అయ్యే తీయడానికి stuff ఉంటారు. Yeah. బట్ కొందరు క్లయింట్స్ వద్దంటారు, కన్సెంట్ ఉండదు, సో వీ డోంట్ పోస్ట్ మచ్ అన్నట్టు. Okay. ఇఫ్ యూ పోస్ట్ దెమ్ ఇట్ విల్ గో వైరల్. వైరల్ వైరల్ కంటెంట్ ఇస్తారా బిహైండ్ ద కెమెరానే బాగా వెళ్తా ఉంటది. Yeah. సో బ్లూపర్స్ మీరు కూడా చేస్తూ ఉంటారు, బట్ యూ టేక్ క్లయింట్స్ కన్సెంట్. కన్సెంట్ యా బ్లూపర్స్ హ్యాపెన్ హ్యాపెన్స్ తీస్తుంటేనే అయిపోతా ఉంటాయి. ఇట్స్ జస్ట్ మనం కన్సెంట్ తీసుకొని పోస్ట్ చేయొచ్చా చేయరాదా అని అడిగితేనే అది బెస్ట్. సో మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి పిక్చర్ తీసేటప్పుడు లైక్ ఇంటిమేట్ కొంచెం ఫొటోస్ తీస్తున్నప్పుడు యూ టేక్ కన్సెంట్ అనాలి కదా. అంటే లైక్ ఆఫ్టర్ వాళ్ళు ఇంటిమేట్ హ్యాపీగా మూమెంట్ ఇచ్చుకోవచ్చు మాకు, బట్ ఆఫ్టర్ ద షూట్ we take the consent whether to post, whether to put it in album, with everything, Got where to be, ఇవి ఎక్కడ ఉండాలి, ఈ డేటా ఫోల్డర్ ఎక్కడికి పెట్టాలి అనేది. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా కూడా దిగుతారు. నైస్. సో Of course they are getting married, they do Yeah. everything after. ఇంకా భయపడే వాళ్ళు కూడా ఉంటారా పేరెంట్స్ కి? Yeah, of ఉంటారు. చాలా మంది అమ్మో ఉంటారు. మా నాన్నగారు. Mm. ఓకే. అబ్బాయిలు కూడా ఉంటారు భయపడే వాళ్ళు. అవునా? Yeah. నైస్. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారంటే గుడ్. సో ఇంతకు ముందు లైక్ ఆల్మోస్ట్ 10 years అయింది ఫోటోగ్రఫీ లైక్ వెడ్డింగ్ స్టార్ట్ చేసి. Yeah. అప్పుడున్న వెడ్డింగ్స్ కి ఇప్పుడున్న వెడ్డింగ్స్ కి డిఫరెన్స్ ఏంటి? విచ్ వన్ యూ లైక్ మోస్ట్? ఏది బాగుంది అనిపించింది? అప్పుడున్న ఎమోషన్స్ కానీ ఇప్పుడున్న ఎమోషన్స్ కానీ. ఆబ్వియస్లీ ఎమోషన్స్ అయితే కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే ఫొటోస్ కోసం ఫేక్ ఎమోషన్స్ చూపించే వాళ్ళు కూడా Yes, ఉండొచ్చు. yes. సో వాట్ డు యూ ఫీల్? నాకు ఆ స్టైల్ వెడ్డింగ్స్ ఇప్పుడైతే బాగుంది అనిపిస్తున్నాయి. ఐ హ్యావ్ సో మచ్ టు షూట్, ఐ హ్యావ్ సో మచ్ టు డాక్యుమెంట్. He loves Understand. everything vintage. నాకు వింటేజ్ బాగా ఇష్టం. సో ఆ టైప్ ఇప్పుడు సమ్ బ్రైట్స్ వేర్ దేర్ మదర్ శారీ, వెడ్డింగ్ శారీ మంచిగా అనిపిస్తాయి ఆ స్టోరీస్. సో అండ్ ఆ వెడ్డింగ్స్ ఇప్పుడైతే ఇంకా చాలా మంచిగా ఉంటాయి. సో అలాంటి వెడ్డింగ్ ఏదైనా చేశారా? లైక్ కొంచెం వింటేజ్ కైండ్ ఆఫ్ అప్పట్లో ఒక 10 సంవత్సరాల ముందు ఇలాంటి వెడ్డింగ్ చూసాను, ఇప్పుడు ఈ వెడ్డింగ్ చూస్తున్నా అని అనిపించింది ఏదైనా ఉందా రీసెంట్ టైమ్స్ లో? ఎప్పుడైనా మీట్ చేసిన దాంట్లో? యా Yeah. దిస్ వన్ వెడ్డింగ్ బాగా ఎంజాయ్ చేశారు అందరు, మంచిగా అనిపించింది. ఇందాక ఆహా, కొంచెం చెప్పాను. అప్పట్లాగా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నా. అప్పట్లాగా అయింది. కొంచెం ట్రెడిషనల్, కొంతమందికి ఉంటుంది కదా వింటేజ్ మోడ్ లో శోభిత చేసింది, మేము చేయనందుకు ఫీల్ అవుతున్నాం అంతే. శోభిత దులిపాల అండ్ నాగ చైతన్య వెడ్డింగ్, దే Yeah. డిడ్ వెరీ వింటేజ్ వెడ్డింగ్, ఇంటిమేట్, మంచిగా అనిపించింది ఆ వెడ్డింగ్. బాగుంది. their wedding style was super. ఓ నైస్. Yeah. సో ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. Yes. సో ఇప్పుడు మీరే అడగాలి, క్వశ్చన్ మీరే అడగాలి Hmm. మీకు వస్తే. Yeah. సో యా, మీ ఇద్దరిలో ఒక చూస్ చేసుకోండి. వాట్ యు వాంట్, ట్రూత్ ఆర్ డేర్? ఇక్కడ ఏముంది డేర్ చేసేలాగా? డేట్ చేసేలాగా యా, ఫోన్స్ ఉన్నాయి ఫోన్స్ We are open. అలా. నో, అసలు డేరే మీరేమన్నా ట్రూత్ ఆర్ డేర్స్ ఇస్తే వీఆర్ రెడీ టు యాక్చువల్లీ. మీరు ఇంకేమన్నా చెప్పచ్చు. ఫోన్ మేము ఇద్దరం అసలు ఒక దగ్గరే ఉంటది ఫోన్. అవునా? సో నో పాస్వర్డ్స్, నథింగ్. ఇద్దరిది ఒకటే password. సో ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా కపుల్స్, యూ డోంట్ టచ్ మై మొబైల్, ఐ డోంట్ టచ్ యువర్ మొబైల్, నీ పాస్వర్డ్స్ నీవి, నా పాస్వర్డ్స్ నావి. No, మాకైతే అంటే దేర్ ఇస్ నథింగ్ టు, అండ్ వీ డోంట్ పీక్. ఓకే. మాకేం పని, మాకు పెద్ద పని ఉండదు ఫోన్ లో చూసే. ఎగ్జాక్ట్లీ మేము ఈవెంట్ వెళ్ళామంటే ఫోన్ పక్కన పెట్టేయాల్సిందే. మేము మళ్ళీ ఈవెంట్ అయ్యేదాకా ఫోన్ చూడడానికి ఉండదు. ఓకే. అట్లా అండ్ మా మధ్యలో వీఆర్ ఫ్రెండ్స్ మోర్ దెన్ పార్ట్నర్స్. సో మా మధ్యలో అంత సీక్రెట్స్ ఏం లేవు. అన్ని షేర్ చేసుకుంటారా? మొత్తం క్లయింట్లే ఉంటారు, ఏముండదు, సీక్రెట్స్ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో ఉంటాయి. మా ఇద్దరు షాట్ మేము చూసుకుంటే మాకేమన్నా అనిపించినా మేము టెక్స్ట్ చేసుకునే అంత టైం కూడా పట్టదు, దగ్గరే ఉంటారు కదా అని చెప్పేస్తాం. సో ఎలాగో మీకు ట్రూత్ ఆర్ డేర్ పెట్టినా కూడా ఇట్ వోంట్ వర్క్ కాబట్టి యా. కమింగ్ టు ఎకోర్ ఫోటోగ్రఫీ, ఎకోర్ వెడ్డింగ్స్. Yes. సో మీరు చెప్పండి, వై ఎకోర్ వెడ్డింగ్స్ అంటే ఎందుకు మీ మీ దాకా క్లయింట్ రావాలంటే మీరు ఏం చెప్తారు? మీ వెడ్డింగ్ లైవ్ గా అంటే లైక్ వీ మేక్ ఇట్ లుక్ లైక్ లైవ్ వెడ్డింగ్. మీ మెమరీస్ మీకు మళ్ళీ అంటే ఇక్కడ ఏదో జరిగింది, మంచి కాన్వర్జేషన్ ఉంది, ఆ కాన్వర్జేషన్ మేము పాటతో స్లో మోషన్ తో పాడు చేయకుండా వీ టేక్ దట్ కాన్వర్జేషన్ విల్ మేక్ ఇట్ ఏ వెడ్డింగ్ స్టోరీ. మేము వెడ్డింగ్ డాక్యుమెంట్ చేస్తాం, నాట్ వెడ్డింగ్ ఏదో క్యాండిడ్లీ తీసుకొని స్లో మోషన్ పెట్టేసి ఏదో పాట పెట్టి కాకుండా we take all the audio bites and video bites.
మనకు పాత టైంలో అన్ని వీడియో తీసుకుంటా ఉంటుంటే చుట్టుపక్కల జరిగేదంతా వినిపించేది. ఎవరేం మంత్రాలు మాట్లాడుతున్నారు, ఎవరేం కాన్వర్జేషన్స్ అవన్నీ వినిపించేది. వి టేక్ దట్ కాన్వర్జేషన్స్ వెన్ వి కీప్ ఇట్ లైవ్. వెన్ యూ వాచ్ దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద వెడ్డింగ్ లైవ్ గారే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా మాట్లాడుకుంటా ఉంటారు. ఆ కాన్వర్జేషన్ చాలా బాగుంటది. సో ఆ కాన్వర్జేషన్ మళ్ళీ మీరు వింటే ఎంత నవ్వు వస్తుంది మీ ఫేస్ లో. సో వి క్యాప్చర్ దట్ థింగ్ అన్నట్టు. నాట్ జస్ట్ వీడియో, ఆడియో ఇస్ ఇంపార్టెంట్ టు అస్. వి టేక్ వెరీ మైన్యూట్ ఎమోషన్స్ కూడా వి క్యాప్చర్ అన్నట్టు. వి మేక్ ఇట్ రియల్. మీ వెడ్డింగ్ మీకు రియల్ గా అప్పచెప్తాం అన్నట్టు. యాజ్ అ ఫోటోగ్రాఫర్స్, మీరు ఫోటోగ్రాఫర్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ త్రూ చెప్పొచ్చు. ఐ వుడ్ లైక్ టు టెల్ విమెన్, ఫోటోగ్రాఫర్స్ అని కాదు, ప్లీజ్ కమ్ అప్. మీకు ఏం చేయాలని ఉన్నా చెయ్యండి. ఈ బ్యారియర్స్, ఆ బ్యారియర్స్, వీళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు. నో, you're doing it for yourself. Do it for yourself. సరే స్ట్రగుల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి అని ఆలోచించుకొని ఆగిపోకండి. డెఫినెట్గా మీకు ట్రై చేయాలని ఉండి మీరు ఫెయిల్ అయినా సరే ట్రై చేయండి. బికాస్ ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆంటీ వచ్చి చెప్తున్నారు, నాకు చాలా కోరిక ఉండేది, మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు, నిన్ను చూస్తే నాకు చెయ్యాలనిపిస్తుంది. అలా మీరు రేపు కూడా ఒక ఆంటీ అయి వేరే అమ్మాయికి చెప్పొద్దు. ఇప్పుడు అప్కమింగ్ అమ్మాయికి చెప్తున్నా, రేపు మీరు ఆంటీ అయి నాకు కూడా చెయ్యాలనిపించింది, అప్పుడు నేను చేయలేకపోయా అని రిగ్రెట్ అవ్వకండి. ప్లీజ్ డూ, ప్లీజ్ గో అనేది నేను చెప్తాను. సో నేను ఫోటోగ్రాఫర్స్కి ఏం చెప్తాను అంటే, బిఫోర్ గోయింగ్ టు వెడ్డింగ్ డ్రెస్ వెల్, మంచి ట్రెడిషనల్ వేసుకుని వెళ్ళండి. వాళ్ళలో కలిసిపోయి షూట్ చేయండి. బికమ్ ఫ్రెండ్స్ విత్ ద క్లయింట్, దెన్ షూట్. డోంట్ డైరెక్ట్లీ పుట్ కెమెరా ఆన్ ఫేస్. ఫ్రెండ్స్ అయిన తర్వాత షూట్ చేయండి. అండ్ వెల్ గ్రూమ్డ్ ఉండండి. మన నెయిల్స్, నోస్ హెయిర్ అండ్ అటైర్, హౌ యూ స్మెల్, సెంట్, ఇదంతా కూడా క్లియర్ గా పెట్టుకోండి. మీరు షూట్ చేసేటప్పుడు మీ యాంగిల్స్ ఎలా వెళ్తా ఉంటాయి. నో వన్ షుడ్ ఫీల్ ఎంబారస్డ్ అరౌండ్ యూ. డోంట్ స్మోక్ before going to wedding or anything. If you have a habit, don't drink in the like client introduce చేసినా కూడా నా టీం కూడా అసలు బేసికల్ నా దాంట్లో ఎవరు నో స్మోకింగ్, నో ఆల్కహాల్స్, నో బూజింగ్. చాలా మంది మా క్లయింట్స్ అంటారు, ఫోర్స్ చేస్తా ఉంటారు. వి డోంట్, వెన్ యూ బికమ్ ఫ్రెండ్స్ అండ్ ఆ ర్యాపో వచ్చేస్తుంది కదా, దే ఆస్క్ యూ తీసుకోండి పర్లేదు, తీసుకోండి బట్ వర్క్ లో నో. ఆఫ్టర్ వెడ్డింగ్ యూ కెన్ పార్టీ మంచిగా తినండి. మీకు తాగుతారంటే తాగుంటారు, తింటారంటే తినడు, ఏమని చేయండి. నాట్ ఇన్ ద ఈవెంట్, నాట్ ఇన్ వర్క్ ప్లేస్. దట్స్ వాట్ ఐ టెల్. అండ్ బీ రెస్పాన్సిబుల్ కంపల్సరీ. ఏం చెప్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి కావాల్సి మనం ఇవ్వడం అనేది మన బేసిక్ రూల్. అండ్ కీప్ డేటా సేఫ్. దట్స్ నైస్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ఇన్పుట్. సో సచ్ ఎ గ్రేట్ కన్వర్సేషన్ సో ఫార్ అనిపించింది నాకు. చాలా ఫన్నీగా అయిపోయింది. తెలియలేదు ఎలా అయిపోయింది 2 hours అనేది కూడా. వి ఆల్మోస్ట్ టాకింగ్ సిన్స్ 2 hours. So it was a wonderful conversation altogether. Thank you. You are such a cutest couple that I have met. Thank you. So thank you so much for coming. Thank you so much. Thank you. This is the first time we are doing something like this. మొత్తం ప్యూర్ అండ్ న్యాచురల్ గా వెళ్ళిపోయింది. వ్యూవర్స్, మీకు ఏమన్నా తప్పులు అనిపిస్తే క్షమించండి, ఏమనుకోకండి. ఇది మా ఫస్ట్ టైం, కాంట్రవర్సీలు చేయకండి, మేము లేకండి. కొంచెం ఏదో చిన్నపిల్లలు అలా చేసాము. ఇంకా చిన్నపిల్లలు అలా ఏం లేదు. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ కన్వర్సేషన్ as I said you before. Thank you so much for coming once again. Thank you. So yes, చూసారు కదండి, ఇది వాటి మన పాడ్కాస్ట్. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ కన్వర్సేషన్ ఆల్ టుగెదర్. ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, సో వెడ్డింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే ఈ కన్వర్సేషన్స్ అన్ని కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, రిలేటబుల్ అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫుల్ పాడ్కాస్ట్ ఆన్ హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ మేక్ యువర్ వెడ్డింగ్ మెమరబుల్ విత్ అవర్ ఎకార్ వెడ్డింగ్. ఎస్, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.